శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్ మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సరేనండి, ఇప్పుడు మనం మేషరాశి గురించి చెప్పుకుందామా. మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఆర్థికంగా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ రాశి వారికి సంగీతంలోనూ నృత్యంలోనూ బాగా నేమ్ అండ్ ఫేమ్. ఈ నేమ్ అండ్ ఫేమ్ కాకుండా ఇంకా చెప్పాలంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా కుటుంబంలో కూడా మీకు పేరు ప్రఖ్యాతులు బాగా ఉంటాయండి. అంతేకాకుండా మీ తమ్ముళ్ళని, మీ చెల్లెలని కలవడానికి బాగా మీరు ప్రయత్నిస్తుంటారు, వెళ్తుంటారు కూడా. ఫైనాన్షియల్ స్టేటస్ వాళ్ళకి పెంచుతుంటారండి. ఎక్కువగా మీకు జ్ఞాన సంపద బాగా వృద్ధి అవుతుంటుంది. నాలెడ్జ్ సంపాదించుకోవడం కోసము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కోసం బ్రహ్మాండంగా ఉంటారు. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా డాక్టర్స్కి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అంటే రవి బుధులు కర్కాటక రాశిలో ఉన్నారు అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుందని అర్థం. అంతేకాకుండా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ బాగా రావడము, ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరగడం జరుగుతుందండి. అంతేకాకుండా పుత్ర సంతానం జననం కలగడానికి మీ ఇంట్లో ఎక్కువ అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా మీరు సపోజ్ కొంతమంది భూములు, వాహనాలు, లేకపోతే అపార్ట్మెంట్స్ ఇవి కొనుక్కోవాలనుకుంటుంటారు. ముఖ్యంగా భూములు కొనుక్కోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. చదువు పట్ల ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కష్టపడి చదవండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, గాయని గాయకులకి, లేకపోతే కొంత నృత్య కళాకారులకి ఆపర్చునిటీస్ తక్కువ వస్తుంటాయి. అలాగే షేర్ మార్కెట్లో కూడా ధనం కోల్పోవడానికి అవకాశం ఉంటుందండి. ధన నష్టం రావడానికి అవకాశం ఉంది. కొద్దిగా ఆచితూచి వేయండి. ఏదైనా సప్తమ భావాన్ని అంటే గురు ప్రభావం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, వివాహాలు కుదిరిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నెక్స్ట్ రాబోయే ఆగస్టు నెలలో అద్భుతంగా మ్యారేజ్ చేయొచ్చు. అంతేకాకుండా మీ భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం అద్భుతం. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. విదేశాలు వెళ్ళడము, అలాగే వేదశాస్త్ర విద్యలో బాగా రాణించడము, ఆగమ శాస్త్రంలో కూడా బాగా వృద్ధి కలగడము, అలాగే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవ్వడము, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, కంప్యూటర్ కాంపోనెంట్స్, కంప్యూటర్ ఫీల్డ్, అలాగే గురుడు కారకత్వాలు అయినటువంటి విద్య, ఆదాయము, అలాగే విద్య వలన ఆదాయం, అలాగే భూములు, అంతేకాకుండా బట్టల వ్యాపారస్తులకి, ఇలాగా చెప్పుకుంటే చాలా ఉందండి. వేదశాస్త్రం ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి, వీళ్ళందరూ కూడా భాగ్యస్థానం బాగుండుతున్నారు. ఏదైనా రవితో కలిసినటువంటి బుధుడుకి సప్తమ స్థానంలో చంద్రుడు, అంటే దశమ స్థానంలో చంద్రుడి వల్ల తరచూ మీరు ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అంటే మీ జాబ్ రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నాయండి. వచ్చి మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళొచ్చు, కొంతమంది వ్యాపారాల రీత్యా ఫారిన్ వెళ్ళొచ్చు. ఏదేమైనా 14, 15వ తారీఖులలో
చంద్రుడితో కలిసిన రాహు బాగున్నాడండి. అంటే లాభస్థానంలో చంద్ర రాహులు విశేషమైన సంపదలు ఇస్తారు. ముఖ్యంగా రాహు బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసిన రాహు కానీ రవితో కలిసిన రాహు కానీ కలిసి ఉంటే మిక్కిలి శుభ ఫలితాలు ఇవ్వడము, మిక్కిలి బలవంతుడు అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. పైగా రాహు వాయుతత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి వ్యాపారాభివృద్ధి బాగా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోను, కోళ్ళు, అలాగే ఫార్మా రంగాలు, సిమెంట్ పరిశ్రమలు ఇలా అనుకుంటుంటాం కదా, వాటిలన్నిటి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పెట్రోలియం, చంద్ర రాహులు కలిసి ఉన్నారంటే పెట్రోలియం సంస్థలు బాగా డెవలప్ అవుతారండి. ఫైనాన్షియల్గా మరింత లాభాలు ఉంటాయి. ముఖ్యంగా చంద్ర రాహులు కలిసి ఉంటే మీకు అవయవ సౌష్ఠవం చాలా అద్భుతంగా, ఫిజిక్ బాగుంటుందని మీ జాతకాలు కూడా చూసుకోండి. అంతేకాకుండా గొప్ప భక్తి కలవారుగా ఉంటారని, దైవానుగ్రహము, దైవ పూజలు, దేవుడికి సంబంధించిన పూజలు ఎక్కువ చేస్తారని, అంతేకాకుండా భార్య గారి మాట చక్కగా వింటారని, ఆవిడ యొక్క సలహాలు వింటారని ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆవిడ అంటే భార్య గారికి మీరు ఎక్కువ విలువ ఇస్తున్నారు, అది గ్రేట్. మనందరం ఈ స్థితిలో ఉండడానికి కారణం కూడా అదే. సో ఈ విధంగా చాలా బాగుందండి. అంతేకాకుండా శనీశ్వరుడు 13వ తారీఖు నుంచి వక్రగతిలో వస్తాడుండి. శనీశ్వరుడు వక్రగతిలో ఆల్మోస్ట్ ఈ జూలై నుంచి నవంబర్ వరకు కూడా ఉంటాడు. ఆయన వక్రగతిలో ఉంటాడు. మంచి ఫలితాలు ఇవ్వడు. చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న ఉద్యోగస్తులకి, ఇలాగా రాజకీయ నాయకులకు కూడా అంత అద్భుతమైన కాలం మాత్రమే కాదండి. కొద్దిగా జాగ్రత్తగానే ఉండవలసి వస్తుంది. ఏదైనా మీ రాశి వారికి ముఖ్యంగా రాహుకేతువుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉండిపోయింది కాబట్టి ఎక్కువగా మీరు బాగా కష్టపడాలి. అమ్మవారికి పూజలు, అలాగే కేతు సంబంధమైన పూజలు చేసుకుంటూ ఉంటే చక్కగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అంతేకాకుండా ఈ నెల 14వ తారీఖున సంకటహర చతుర్దశి కూడా వస్తుందండి. అంతేకాకుండా 17వ తారీఖున చెప్పవలసిన దక్షిణ పుణ్యకాలం, అంటే ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళిపోయి దక్షిణాయన పుణ్యకాలం వస్తుంది. దక్షిణ పుణ్యకాలం అంటే అర్థం ఏంటంటే చంద్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడమే. కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు చంద్రుడు చంద్రుడు కదండి, సూర్యభగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించడాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటాం. ఆ రోజు చేసే పూజలు కానీ అని చెప్పుకుందాం, ఒకసారి ఎపిసోడ్ చేద్దాం దాన్ని. అద్భుతంగా ఉంటుంది. అంటే రవి కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు ప్రయాణం చేసే కాలాన్నే దక్షిణాయన పుణ్యకాలం, దక్షిణాయనం ఉంటాం. అంటే దక్షిణాయనంలో పగలు తక్కువను రాత్రి ఎక్కువ ఉంటుంది. ఈ ముఖ్యంగా మీ రాశి వారికి, అంటే మేషరాశి వారికి పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అనండి, ఆయన పూజించాలి. అంతేకాకుండా శనీశ్వరుడికి తైలాభిషేకాలు మీ రాశివారు ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకుంటుంటే చాలా మంచిదండి. ఒకవేళ వీలుంటే జపం చేయించుకోండి. 2.5 సంవత్సరాల పాటు మీకు ఆయన 12వ భావంలో ఉంటాడు. పైగా ఈ 4 నెలల 5 నెలల పాటు కూడా అసలు మంచి ఫలితాలు ఇవ్వడు, ముఖ్యంగా జాబు అండ్ బిజినెస్లో కూడా. కాబట్టి శనీశ్వరుడికి మందపల్లిలో కానీ, తిరునల్లారు అంటాం కదా, నేను మధ్య చాలా చోట్ల చూస్తున్నానండి. ఆయన చాలా అద్భుతమైన నలుడే ఆయన దర్శించుకున్నాడు, నలమహారాజు. సరే, అది ఒకసారి చెప్పుకుందాం. ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయ స్వామి పూజలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే మీరు. అప్పుడే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వాళ్ళందరూ కూడా మంచి రోజులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి మీ రాశిలోనే శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. పైగా రాశిలోనే శుక్రుడు ఉన్నాడంటే నృత్యాల్లోనూ, డ్యాన్సుల్లోనూ, అంటే నృత్యం డ్యాన్స్ అనమాట, అలాగే సంగీతంలోనూ, ఆటపాటల్లోనూ, ఆభరణాలు ఇవ్వడంలోనూ, మంచి అందంగా తీర్చిదిద్దడంలోనూ శుక్రుడు మీకు మీరే సాటి అనిపించుకుంటారండి. శుక్రుడు అలా ఇస్తాడు, శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే తన ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. 4th హౌస్లో రవి కూడా మీకు ద్వితీయభావం ఉన్నాడు కాబట్టి ధనప్రాప్తి కలగడము, వాహన యోగ్యం కలగడము, స్పీడ్గా నడవడము, స్పీడ్గా ఆలోచనలు ఉండడము, అలా ప్రతిదీ డైనమిక్గా ఆలోచించి ప్రతి స్టెప్ వేయడము బాగుంటుందండి. అంతేకాకుండా వేదశాస్త్ర పండితులు కూడా ఈ గురుడు ప్రభావం ఉండడం వలన ఆ శాస్త్ర విజ్ఞానం బాగా వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా ఆభరణ యోగము, చదువు బాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు పర్ఫెక్ట్గా దొక్కుతాయి. అంతే కదండి, మీకు డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ రవిబుధుల కాంబినేషను కర్కాటక రాశిలో ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశం ఉంది. బహుశా మీ వృత్తిరీత్యా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారంటే, మీరు సిటీస్లో ఉన్నారనుకోండి, ఈ పల్లెటూళ్ళను పర్యటించడము, అక్కడ ప్రజలను చూస్తూ ఉండడము, డాక్టర్ వృత్తిగా సేవ చేసుకోవడము చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటాయి. అంతేకాకుండా ఈ రవిబుధుల వలన
ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రయాణాలు బాగా చేస్తారు. వాహన యోగం ఉంటుంది, అది ఉందండి. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. సంగీతంలో కూడా మీరు మేటి అనిపించుకుంటారు, మీకు ఎవరు రారు సాటి అనిపించుకుంటారు అక్కడ. సరే, సంగీతం ఇంక చెప్పాలంటే పుత్రులు అంటే పుత్రిక సంతానం జనాల విషయంలో కొద్దిగా చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే శనైశ్వరుడు పంచమస్థానాన్ని చూడడం అంత గొప్ప ఏం కాదు. అందుకే మీ స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడము, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి సంగీతం, సాహిత్యం, నృత్యం ఉంటాం కదా, వాళ్ళకు కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, వివాహాది వేడుకలు జరగడానికి, ఇవన్నీ భార్యాభర్తలు అనురాగంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏవైనా మీ గురు బలం వలన సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, చట్టపరమైన విషయాల్లో కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి భగవంతుడి దేవన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది పక్క పెడతారండి. ముఖ్యంగా తలవంతలంగా వచ్చే ఆస్తిపాస్తులు మీకు బాగా ఉంది. సేవకాజనం బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ నెల ఆల్మోస్ట్ 13వ తారీఖున కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే రవితో కలిసి చంద్రుడు పౌర్ణమిలో ఉన్నారు కాబట్టి ఫారిన్ యోగం ఎక్కువ. తీర్థయాత్రలు చేసి తీరుతారు. పైగా నైమిసారణ్య యాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీకు చాలా బాగా జరుగుతాయండి, అద్భుతం. అంతేకాకుండా దశమంలో రాహుతో కలిసిన చంద్రుడు ఉండే 14, 15 అంటే 14th and 15th డేస్లో ఈ రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడంటే డాక్టర్స్కి విదేశీ పర్యటన జరగబోతోంది. డాక్టర్స్కి మీరు చేస్తున్నారు కదా, ఎంఎస్ అయిపోయింది కదా, డాక్టర్స్గా ఉన్నారు కదా మీరు, వాళ్ళందరికీ కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రొఫెషన్ రీత్యా, వృత్తి రీత్యా మీరు వెళ్తారు. అలాగే చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడైపోతాడనమాట. శుభ ఫలితాలే మీకు ఎక్కువ ఇస్తాడండి ఖచ్చితంగా. ముఖ్యంగా రాజకీయ రంగంలో నాయకులు కూడా విదేశ పర్యటన చేస్తారు. ఎందుకంటే రాహు సామాన్యమైన కాదు. ఆయన కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడంటే జమ్ముని విమానాలు ఎక్కుతుంటారు. అంటే అందరూ కాదండి, అది మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. ఓకే, అది పక్క పెడితే 10th హౌస్లో రాహు కారకత్వాలను ఉన్నటువంటి సింగరేణి అంటే కోల్ మైన్స్ వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కంపేర్ టు సాఫ్ట్వేర్ అంటే జరా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వాళ్ళకి, అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు పనిచేసే వాళ్ళకి, ఆ సంస్థలు ఉద్యోగం చేసే వాళ్ళకి, ఆ సంస్థల్లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడు 13వ తారీఖు నుంచి వక్రగతిలోకి వచ్చేస్తాడండి. వక్రగతిలో వచ్చే శనీశ్వరుడు మంచివాడే కాదు, శుభ ఫలితాలు అస్సలు ఇవ్వడు, కానీ మీకు మాత్రం శుభ ఫలితాలు ఇస్తాడు. అదేంటి? ఏం లేదండి, మీ రాశికి భాగ్య రాజ్యాధిపతి అవ్వడం వల్ల, ఆయన లాభస్థానంలో ఉండడం వల్ల మంచి మిగతా రాశుల కంటే ఎక్కువగా మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగా పదవులు ఇవ్వడము, ప్రజాసేవలో బాగా ఎక్కువ ఉండడం, నిమగ్నం అయిపోవడం, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. ముఖ్యంగా శనీశ్వరుడు కారకత్వంలో ఉన్నటువంటి మీ బిజినెస్లు, రియల్ ఎస్టేట్ రంగాలు, వాటిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. ధనప్రాప్తి కలిగి తీరుతుంది. బాగా ఉన్నదానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. నిజంగా భాగ్య రాజ్య లాభస్థానాలు, ముఖ్యంగా 10th హౌస్ ప్రొఫెషన్, లాభస్థానం చంద్రుడు, ఈ విధంగా చంద్రుడిగా శనీశ్వరుడు, లాభంలో శనీశ్వరుడు, అలాగే దశమస్థంలో రాహుతో కలిసిన చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నారండి. మీకు కష్టపడండి, అద్భుతం ఫలితాలు ఉంటాయి. ఏమైనా 14వ తారీఖున సంకటహర చతుర్థి వినాయకుడిని గరిగితో పూజించడం వలన 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తుంది. అంటే సూర్యభగవానుడు కర్కాటక రాశిలో వచ్చేస్తాడు. సో అప్పుడు కూడా మీరు మంచి పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు బాగా రావడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి మీ రాశిలోనే రవి గురులు ఉండడం, గొప్ప టాలెంటెడ్ పర్సన్స్గా మీరు ఉంటారండి. అదృష్టం. ఎందుకంటే రవి గురులు ఉండడం నేమ్ అండ్ ఫేమ్ బాగా తీసుకొస్తారండి. జ్ఞానాన్ని బాగా వృద్ధి చేస్తుంటారు, తెలివితేటలు బాగా పెరుగుతాయి. ఇంగ్లీష్ ప్రొఫెషన్గా ఉన్నారనుకోండి, మీరు ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగా డెవలప్ చేసుకుంటారు. అలాగే మ్యాథమెటిషియన్స్గా, బాగా శాస్త్రవేత్తలుగా, గురుడు ఉన్నాడు కదా, శాస్త్రవేత్తలుగా బాగా పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వారికి కూడా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. పైగా రవి బుధుడు ద్వితీయంలో ఉన్నారంటే అద్భుతంగా చాలా మంచిది కదండి. అంటే ముఖ్యంగా డాక్టర్స్కి రవి బుధుడు కర్కాటకంలో ఎక్కడ ఏ రాశి వారికి అయినా సరే, ఏ భావంలో అయినా సరే, రవి బుధుడు ఏ భావం అంటే కర్కాటక రాశిలో ఉండాలి.
ఆ కర్కాటక రాశిలో ఉండడం వల్ల, ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్గా బాగా వృద్ధి చెందుతారు. డాక్టర్స్ ప్రొఫెషన్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. బుధాదిత్య యోగం కాదు కర్కాటక రాశి వాళ్ళకి, అంటే మిథున రాశి వాళ్ళకి కర్కాటకంలో బుద్ధులు ఉంటాయి. ఏదేమైనా ధనయోగం చాలా బాగుంటుంది, ఇబ్బంది పడరు. ఇక ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాటిలో మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. నృత్య కళాకారులుగా బాగా పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా పాటలు పాడతారు సార్, ఆ పాటలు పాడే వాళ్ళకి బాగుంటుంది. బహుశా ఈ యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, గాయకులకి మీ ప్రోగ్రామ్స్ రీచా ఫారిన్ వెళ్తారు. ఎందుకో కూడా చెప్తాను. సరే, ఏదైనా పక్క పెడితే అభిబుద్ధులు కాంబినేషన్ ఉంటే అలాగా. మూడో జనరల్గా కుజకేతులు కాబట్టి ఎక్కువగా మీరు వాహనాలు, గృహాలు కొనుక్కోవడానికి ఎక్కువగా తరచూ ప్రయాణాలు చేసేస్తుంటారు. మీ ప్రొఫెషన్ రీత్యా చేయడము, మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడము, కొత్త ఆలోచనలు బ్రహ్మాండంగా రావడము, కార్యరూపంలో దాల్చడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బ్రహ్మాండంగా ఉండడము, ధైర్యానికి మారిపోయారు మీరు ఉండడము. కాకపోతే ఏంటంటే విద్యలో మాత్రం ఆటంకాలు ఎదురవుతాయండి. అలాగే శాస్త్ర పండితులు కూడా కొద్దిగా విద్యలో కూడా వాళ్ళకి ఆటంకాలు వస్తాయి, వేదశాస్త్ర డెవలప్మెంట్స్లో. అంతేకాకుండా కొంతమందికి రైతులు మీలో ఉన్నారు, రైతులకు కూడా పంటలో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా సంతానం బ్రహ్మాండంగా ఉంటారండి. పుత్ర సంతానం జరగడం మీ ఇంట్లో కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే స్పోర్ట్స్, ఆటలు ఆడడంలో, అలాగే పాటలు పాడడంలో ఎంత గొప్ప మీరు, అలాగే ఆటలు ఆడడంలో కూడా మీరు చాలా ఫెమిలియర్ పర్సన్స్. కావాలి చూసుకోండి, మీ జాతకంలో ఉంది. బ్రహ్మాండమైన ఆటలు బాగా, స్పోర్ట్స్ బాగా ఆడతారు. అలాగే సంగీతం పట్ల చాలా మక్కువ ఎక్కువ. అలాగే నృత్య కళాకారులు గాను, అలాగే సంగీత కళాకారులు గాను, ముఖ్యంగా సాహిత్య రంగంలో రచయితలుగా, కవులుగా మంచి పేరు ప్రఖ్యాత తెచ్చుకుంటారు మీరు. అంతే కదండి, మీకు సాహిత్య రంగంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా అదే ఇందాక చెప్పినట్టుగానే, అది కాకుండా స్టాక్ మార్కెట్, స్పెక్యులేషన్, అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు ఎక్కువ చేసుకుంటారు. అంటే భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత, అదృష్టము, సాంగత్యము చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి మీరు విడిపోవడమో, దూరం అయిపోవడమో ఏం ఉండదు. ఎందుకంటే ఆ గురుడు 12th భావం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఇక స్వేచ్ఛ, చక్కగా మీరు ఉంటారు. అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా కొత్త వెంచర్స్ కూడా మీరు స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా రాహుతో కలిసిన చంద్రుడు అద్భుతంగా ఉన్నాడు. అంటే 14, 15 తారీఖుల్లో రాహుతో కలిసిన చంద్రుడు వలన రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు. చంద్రుడితో కలిసినాడు కదా, చంద్రుడితో కలిసిన రాహు, రవితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడైపోయి శుభ ఫలితాలు ఇస్తాడు అని ఉంది. సో ఈ విధంగా మీకు భాగ్యస్థానంలో రాహు కాబట్టి ఆయన వాయుతత్వ రాశిలో, కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఫ్లైట్లు ఎక్కి తిరగడాలు, విమాన సంస్థల్లో బాగా వాళ్ళకి ప్రొఫెషనల్గా బాగా డెవలప్ అవడాలు, విమానాల సంస్థలో పనిచేసే వాళ్ళకి బాగుంటాయి అన్నమాట. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏదో అంటారు సార్, వాళ్ళకి. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. పుణ్య నదుల స్థానాలు కానీ, గంగా నది స్థానం కానీ, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బ్రహ్మాండం తీసుకోవడానికి అవకాశం ఉంది. బహుశా మీరు నైమసారణ్య యాత్రలకు వెళ్ళడానికి మీ గురువు గారితోటి అవకాశాలు లేకపోలేదు, బ్రహ్మాండంగా వెళ్ళొస్తారు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్కి మాత్రం బాగా వెళ్తారు. మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో బాగా రాణిస్తారు. ఈ ఫార్మా రంగం కానీ, ఎలక్ట్రిసిటీ రంగం కానీ, అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, కోళ్ళు, మీరు ఎందులో ఉంటే అందులో బిజినెస్లో బాగా రాణిస్తారు. శనైశ్వరుడు మీకు వక్రగతిలో వచ్చేస్తున్నాడు. 13వ తారీఖు నుంచి, జూలై 13 నుంచి నవంబర్ వరకు కూడా శనీశ్వరుడు వక్రగతిలో ఉంటే చెడు ఫలితాలే ఇస్తాడు. పైగా అతను 10th భావంలో ప్రొఫెషనల్గా 10th భావంలో కూర్చున్నాడు కాబట్టి మీ వృత్తికి ఆయన ఆటంకాలు కలిగించి తీరతాడు. కానీ ఆయనే మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు ఏంటో ఒకసారేమో చెడు ఫలితాలు అంటావు, ఒకసారేమో మంచి ఫలితాలు అంటారు కదా మీరు. ఏం లేదండి, ఆయన 9th హౌస్ లార్డ్గా ఆయన కేంద్రంలో ఉన్నాడు. అంటే ఏంటి, పాపులకి కేంద్రాధిపత్యం వచ్చి కొండలు ఉంటే శుభత్వమే చెయ్యాలి, లేదా కేంద్రంలో ఉంటే చేస్తాడు. ఆయన మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకి బాగా డెవలప్మెంట్స్ ఇస్తాడంటే, ప్రమోషన్స్ కూడా ఇస్తాడు. రాజకీయ రంగంలో పదవులు, శనీశ్వరుడు వలన ప్రజాసేవ ఎక్కువ చేసుకుంటారు, ప్రజల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారని మీరు కావాలి చూసుకోండి. శనీశ్వరుడు ఉన్నాడంటే రాజకీయ రంగంలోనే కాదు, మీరు ప్రభుత్వ సంస్థలో ఉన్నా, మీరు జనరల్గా ఎక్కడ ఉన్నా సరే మీ చుట్టూ 10 మంది జనాలు ఉంటూనే ఉంటారు. అలాగే మీరు సంఘానికి కానీ 10 మంది ప్రేక్షకుల మధ్యలో మీరు కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అంటే మీరు లీడర్గా బాగా పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా కోల్ రంగ సంస్థల ఉద్యోగస్తులకి
బాగా ప్రమోషన్స్ రావడము, ధనప్రాప్తి కలగడం జరుగుతుందండి. ఆడవాళ్ళకి చెప్తున్నాను సార్, మేడం మీకే 10th భావం అంత అద్భుతంగా ఉంది. అంతేకాకుండా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఇందని చెప్పినట్టుగానే ఆటోమొబైల్, ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగాలు అందు ఉద్యోగస్తులకి, ఏమైనా ఉద్యోగస్తులకి భద్రత ఎక్కువ అండి. గవర్నమెంట్ ప్రొవిషన్లో మీరు ఉండి తీరుతారు. కాకపోతే అంటే మీరు కష్టపడి పని చేయకపోతే శనీశ్వరుడు ఏమాత్రం ఊరుకోడు, మీకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు, సప్రెస్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏదైనా 12th భావంలో శుక్రుడు, మా బాబాయ్ అనుకుంటాం కదా, ఏం లేదు. 12th భావంలో శుక్రుడు విమలయోగానే ఇస్తాడు, చక్కటి మంచి యోగాన్ని కలిగిస్తాడండి. శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి కొద్ది చెడు ఆలోచనలు, చెడు స్నేహితులు, కొద్ది తిరగడాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే అద్భుతంగా ఉంటారండి. ఇంకా చెప్పాలంటే ఈ రాహుకేతువుల మధ్యలోనే మీకు ప్లానెటరీ పొజిషన్ అంతా ఉంది కాబట్టి, కాలసర్పదోషం ఉన్నారు కాబట్టి అమ్మవారి పూజలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనండి. 14వ తారీఖున కూడా సంకటహార చతుర్థి వస్తుంది. సో ఆ రోజు కూడా మంచి పూజలు చేసుకోవడం, అంటే విఘ్నేశ్వరుడు పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. మీ రాశిలోనే రవి బుధులు మంచివాళ్ళు కాదు, కానీ మంచివాళ్ళే. యాక్చువల్గా అండి డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా మంచిది. నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. మీకు దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటారు, డబ్బులు బాగా వస్తాయి. ముఖ్యంగా 2nd హౌస్ లార్డ్ రవి రాశిలో ఉండడం వల్ల, 12th హౌస్ లార్డ్ ద్వితీయ లగ్నం రాశిలో ఉండడం వలన, ఈ కాంబినేషన్ వల్ల మీకు ధనప్రాప్తి బాగా ఉంటుంది. డబ్బు కూడా అలా ఖర్చు పెడతారు. కష్టపడి పనిచేసి కష్టపడి సంపాదన మీకు ఉండి తీరుతుంది. అలాగే మీకు విద్యలో కూడా చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయండి. అత్యంత రాజయోగకారుడు కుజుడు కాబట్టి ఆ ద్వితీయ భావంలో కేతుతో కలుస్తున్నాడు. అంటే జనరల్గా అంత శుభఫలితాలు ఇవ్వడు. కాకపోతే ఏంటంటే మీకు కొద్దిగా వాహనాలకు కానీ భూములు కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం ఇస్తాడు. ఏదైనా మీరు ప్రయాణాలు చేసినప్పుడు ఆలస్యం అయిపోతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి టైము. మీ తమ్ముళ్ళకి కానీ చెల్లెలు కానీ సోదరమణులకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. కానీ మీ చదువులో మాత్రం ఏమాత్రం ఆటంకాలు కలగవు, స్పీడ్గా దూసుకుపోతూ ఉంటారు. అంతేకాకుండా మీ సంగీతం చూసారా, సంగీతం బాగా నేర్చుకుంటారు. సంగీతంలో కూడా మీరే సాటి అనిపించుకుంటారండి. అంటే సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అని అంటాం అనమాట. అలాగే వాయిద్య కళాకారులు తెలుగులో అంటుంటాం. వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మేమీ నిండుగా ఉంటాయి. అంతే కదండి. మీకు రైతులు ఉన్నారు, మీ దాంట్లో రైతులు ఉన్నారు. రైతులు మీద మీ ఆస్తిలో ఉంటారు. వాళ్ళకి కూడా పంటల్లో నష్టం రాకుండా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది. ఏదైనా పుత్ర సంతాన జననం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో వాళ్ళకి కూడా మంచి ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశం ఉంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ రీచా. అంతేకాదండి, స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారనలో ఏమాత్రం సందేహం లేదు. కర్కాటక రాశి వారికి గురు ప్రభావం వలన సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, అలాగే మీకు శత్రుభావం లేకుండా చాలా సంపూర్ణంగా బ్రహ్మాండంగా ఉండేట్టుగాను, న్యాయపరమైన చట్టపరమైనటువంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి భగవంతుడి దయ వల్ల మీకు మంచి కాలం వచ్చేట్టుగాను భగవంతుడు చేస్తాడండి. అంతేకాకుండా 7వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మంచి కణత్రము, అంటే వివాహం జరగడానికి, చక్కటి భార్య లభించడానికి, అంటే భర్త లభించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. ఏదైనా 8వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, మీ రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోకూడదు. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహు మిక్కిలి బలవంతులు అయిపోతాడు చెడు ప్రభావం చేయడానికి. అంటే దూర బంధువులకి ఇబ్బంది కలగడము, మీ ఇంట్లో కొంచెం చికాకులు, కోపాతాపాలు, మనస్పర్ధలు, మీ ఆరోగ్యంలో చాలా ప్రాబ్లమ్స్ రావడము, తేడా చేయడము, ఇవన్నీ కొద్దిగా చాలా శారీరక శ్రమ ఇవన్నీ ఉంటాయండి. కానీ భగవంతుడి దయ వల్ల గురు దృష్టి కూడా అంటే 8వ స్థానం ఉండడం వల్ల కొద్దిలో గొప్ప మీకు ఈ ఆరోగ్యం పట్ల బాగా కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. చెడు ఫలితాలు తక్కువగా ఉండి శుభ ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి. ఏదైనా భాగ్యస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు, వక్రగతిలో ఉన్నాడు. శనీశ్వరుడు వక్రగతిలో 13వ తారీఖు నుంచి చాలా తప్పండి. చెడు ఫలితాలే మీకు ఎక్కువ ఇస్తుంటాడు. పైగా 7వ, 8వ అంటే భార్యాభర్తల విషయంలోనూ మీ ఆరోగ్య విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అని శనీశ్వరుడు చెప్తున్నాడండి. ఒక 4 నెలల పాటు టైం అంత అద్భుతమేమీ బాగాలేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. భాగ్యస్థానంలో శని మీకు విదేశాలు పర్యటన చేయడానికి కూడా అంత సుముఖత చూపించడం అంటే మీరు ఎక్కువ సుముఖత చూపించరు, అంటే వెళ్ళాలంటే ఇష్టపడరు, స్లో అయిపోతుంటాయి. ఎడ్యుకేషన్ విషయంలో కూడా మీరు స్లో అవ్వడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా మీ ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకు కూడా మంచి బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయండి. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉండడానికి
చాలా అద్భుతమైన అవకాశాలు, మంచి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కష్టపడి పని చేస్తే లాభాలు కూడా, అంటే మంచి లాభాలు అంటే అర్థం ఏంటంటే మీకు రావాల్సిన ప్రమోషన్స్ కానీ, ఏరియర్స్ కానీ ఇవి ఉంటారు కదా, అవి వస్తాయన్నమాట. ఏదైనా శుక్రుడు 11వ భావంలో ఉన్నాడు. 11వ భావంలో శుక్రుడు ఏమాత్రం మంచివాడు కాదు. నిన్న 4th హౌస్ లార్డ్, 11th హౌస్ లార్డ్ పాపత్వంలో ఉంటాడు. అందుకే లవ్ మ్యారేజ్ సంబంధించిన వాటిలోనూ, అయితే ప్రేమగా ఉండేట్టుగాను, కొంతమంది భార్యాభర్త కాదు కానీ కొంచెం మంచి అనుకూలంగా ఉండేట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ మాత్రం ఉంటాయండి. చక్కటి బంగారు ఆభరణాలు, వస్తువులు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మీకు అవకాశాలు ఉంటాయి. కానీ 11వ భావంలో అంత శుక్రుడు మంచి విపరీతంగా రాజయోగాన్ని మాత్రం ఇవ్వలేడు. పైగా రవి గురులు 2nd హౌస్ లార్డ్ రవి మీకు 15వ తారీఖు వరకు కూడా మీకు వ్యయభావంలో ఉన్నాయి. ఆయన కనుక జస్ట్ ఆరుద్ర నక్షత్రంలో ఆరుద్రలో ఉంటే మంచి చేస్తాడు. ఇప్పుడు ఆరుద్రలో కాకుండా పునర్వసనం వచ్చేసి ఉండొచ్చు. సరే, ఆ రవి ప్రభావం వల్ల 2nd హౌస్ లార్డ్ 12వ భావం అంటే విదేశీ పర్యటన చేస్తారు. 9th హౌస్ లార్డ్ గురుడు కూడా 12వ భావం ఉన్నాడు. కాబట్టి రవి గురుల వల్ల మీరు విదేశ పర్యటన చేయడం ఖాయం, వెళ్తారు. ఆ శనీశ్వరుడు కూడా విదేశాలు వెళ్తారు. కాకపోతే మీరు విదేశాలకు వెళ్ళేటప్పుడు మీ చదువు రీత్యా కొద్దిగా మీరు వినాయకుడిని పూజ చేసుకోండి, మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా గురుడు ప్రభావం వల్ల కూడా మీకు విదేశాల్లో సన్మానాలు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దైవ దర్శనాలకు ఎక్కువ అవకాశం ఉంది. ఏదేమైనా కాలసర్ప దోషంలో ప్లానెటరీ పొజిషన్స్ అంతా ఉంది కాబట్టి రాహుకి కేతువుకి పూజ చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా కొద్దిగా అంటే మంచి చెడులు మిళితమే ఉన్నాయండి. ఫైనాన్షియల్ స్టేటస్ అంత అద్భుతంగా లేదు. ముఖ్యంగా మీరు బాగా కోపంగాను, కొద్దిగా పౌరుషంగాను మాట్లాడము, కోపంగా ఉండడము, ప్రేమతో కూడిన కోపం అలా ఉంటుందండి. కొద్దిగా పెరిగిదనం కూడా మనసులో ఉంటుంది. కొద్దిగా భయపడాల్సిన అవసరం లేదు. ఏదేమైనా చక్కటి ప్రయాణాలు చేస్తారు మీరు. మీకు కొత్త ఆలోచనలు రావడము, వాటిని కార్యరూపంలో దాల్చడము, అలాగే కొంతమంది విద్యా సంస్థ కాదండి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు సరే, వార్తా సేకరణ, వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీకు బాగా ఈ ధైర్యం ఎక్కువ అండి. బహుశా ఈ వారంలో శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి. ఏదైనా సంగీతంలోనూ, వాహనాల్లోనూ, కొనుక్కోవడంలోనూ, అంటే గృహాలు కానీ, అపార్ట్మెంట్స్ కానీ మీ జాతకాలు ఇచ్చే కొనుక్కోవడానికి అవకాశం ఉంది. పొలాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రైతులు కూడా నష్టం రాకుండా వాళ్ళకి ఆదాయమే ఉంటుంది. పుత్ర సంతానం కలగడానికి మీకు ఎక్కువ అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అంటే కొంతమందికి స్టాక్ మార్కెట్లో ఉంటారు కదా, అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్, వాళ్ళకి చాలా బాగుంటుంది. స్టాక్ మార్కెట్ని షేర్ మార్కెట్ అంటాం, స్పెక్యులేషన్ అంటాం, ఇలాంటి వాటిలో కూడా మంచి ప్రతిభ ఉంటుంది. కళారంగంలో, ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ నృత్య కళాకారులుగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రచయితలుగా, కవులుగా డబ్బు సంపాదన చాలా బాగుంటుందండి. 7వ స్థానంలో చంద్రుడితో కలిసిన రాహు తప్పు. ఆడవాళ్ళకైతే చంద్రుడితో కలిసిన రాహు అంటే వివాహాలు ఆలస్యం అవడము. కాకపోతే చంద్రుడు రాహులు కలిసి ఉంటారండి. ఈ వివాహం అయిన తర్వాత మంచి భర్త లభించడం, వివాహం అయిన తర్వాత మంచి భర్త వలన మంచి యోగం కలగడానికి అవకాశం ఉంది. అదే ఎవరికైనా 7వ స్థానం రాహు వలన వివాహాలు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయండి. కానీ సంపూర్ణమైన గురుదృష్టి ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యం అయినా కూడా ఆటంకాలు లేకుండా వివాహాలు కుదరడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 8వ స్థానంలో శనీశ్వరుడు చాలా తప్పండి. చెడు ఫలితాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు మీకు 7వ అయ్యాడు, 6వ అయ్యాడు. అంటే మీకు శత్రుభయాలు ఎక్కువగా ఉండడము, అనారోగ్య సమస్యలు ఉండడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడము, ఒక 4 నెలల పాటు జరగబోతుంది. మిమ్మల్ని భయపెడుతున్నట్టు కారణండి, మిమ్మల్ని భయపెట్టడానికో అదేం కాదు. ఎందుకంటే శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలు ఖచ్చితంగా చెప్పాలి. మనం దాన్ని రెమెడీస్ చేద్దాం. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి ఎవరికి కూడా మంచి చేయడు. ముఖ్యంగా సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి కూడా చెడు ఫలితాలు తప్ప మంచి ఫలితాలు చాలా తక్కువ ఇస్తాడు. కానీ మంచి ఫలితాలు ఇచ్చేవారు ఉన్నారు. 10th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి కూడా మీకు బాగున్నాడు కదండి. ఎందుకంటే 9th హౌస్ లార్డ్ కుజుడు బాగుండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళ భూములు కానీ, లేదా అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ అమ్ముడుపోవడానికి బాగా అవకాశాలు ఉంటాయి. బహుశా మీరు ఫారిన్ కంట్రీస్ టూర్స్ వెళ్ళచ్చు. ఫారిన్ కంట్రీస్ టూర్సే కాదండి, యాత్రలు అంటారు సరే, ఆ యాత్రలు చేస్తారు, తీర్థయాత్రలు చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా బలమైన శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడండి. శనీశ్వరుడు చూడడం వల్ల 10వ స్థానంలో శుక్రుడికి శనీశ్వరుడు దృష్టి ఉండడం వల్ల ఏమవుతుంటే మీ ప్రొఫెషనల్ కానీ ఉద్యోగపరంగా ఒక పట్టాన్ని వెలుగులోకి రాలేకపోతుంటారు.
నేమ్ అండ్ ఫేమ్ రాలేకపోతూ ఉంటుంది. శుక్రుడు సరి చూస్తాడు కదా. కానీ మీరు డ్యాన్స్ రంగంలో కళా రంగంలో ఉన్నారనుకోండి, మీరు ఆ కళా రంగంలో మీకు డెవలప్మెంట్స్ ఉంటాయండి. బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, వాహన యోగం కలగడము, ఇవి చాలా బాగుంటాయి. ఎందుకంటే 3rd హౌస్ లార్డ్ 10th హౌస్ లార్డ్ 3-10 స్థానాల్లో ఉంటే యోగిస్తారు ఖచ్చితం, అది శాస్త్రం. సో 10th హౌస్లో ఉన్నాడు సింహలగ్నం వారికి. 10th హౌస్ శుక్రుడు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడండి. వీలైనంత వరకు ఆయన మ్యాక్సిమం మీకు ఎఫర్ట్స్ తోటి మంచిగా చేస్తున్నాడు. తర్వాత ఇంకా చెప్పాలంటే మీరు రవి, లగ్నాధిపతి రవి లాభస్థానంలో ఉన్నాడు, గురుడు లాభంలో ఉన్నాడు. అంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఎక్కువ వస్తుందండి. మీకు ధనప్రాప్తి విపరీతంగా కలుగుతుంది. పైగా జ్ఞాన సంపదని జ్ఞానంతో గెలుస్తారు మీరు. అద్భుతం బాబోయ్. 11వ భావంలో రవి బుధులు అంటే చాలా సంపదలు మీకు బాగా ఇస్తారు. అది గొప్ప అదృష్టం ఉంటాయి. కానీ 16వ తారీఖు నుంచి రవి బుధులే మీ రవితో కలిసిన బుధుడు కూడా 2nd హౌస్ లార్డ్ 11th హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నారు. అంటే విపరీతంగా దైవ దర్శనాల కోసము, దేవతారాధన కోసము, పూజాది కార్యక్రమం చేయడం కోసము, సన్మానాలు మీకు జరుగుతూ ఉంటాయి అనుకోండి. వీటన్నిటి కోసం బాగా డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మిగతా వాళ్ళు వెళ్ళరా, అందరూ వెళ్తారండి. కాకపోతే అంటే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏదైనా కాలసర్పదోషంలో రాహుకేతుల మధ్యలో ఈ ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా మీరు శ్రద్ధ వహించండి. రాహుకి అమ్మవారిని, అలాగే సంతోషి మాత అమ్మవారిని డోయి నేను ఎప్పుడు మర్చిపోతుంటా చెప్పడం. సంతోషి మాత అమ్మవారిని పూజించడం వలన సుఖ సంతోషాలతో ఎక్కువ మీరు ఉండడానికి అవకాశం ఉంది. ఎటువంటి కోర్టు కేసులు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సంతోషి అమ్మవారిని పూజించండి. కనీసం అమ్మవారిని మంగళవారం పాటు కానీ, శుక్రవారం పాటు కానీ, కొన్ని వారాల పాటు, 7 వారాల పాటు అంతా మీకు ఇష్టమైన వారాల పాటు చేయండి. అమ్మవారికి, కనదుర్గ అమ్మవారికి కానీ, సంతోషి మాత అమ్మవారిని చేయడం వలన, రాహు వలన, శనీశ్వరుడు వలన, కేతు వలన వచ్చే దోషాలను పరిహారం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ చాలా అద్భుతమైన ఫలితాలు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండడము, కోపాలు, ఆవేశాలు, చాడీలు చెప్పడము, ఎదురు వాళ్ళని చాడీలు చెప్పడం అంటే వాడిలాగా వీడిలాగా అని అవేం పెద్ద ప్రాబ్లం కాదు. ఏదైనా మీ నేమ్ అండ్ ఫేమ్ తగ్గిపోతూ ఉంటుందండి. కష్టపడంటే మీరు డెవలప్ అవ్వలేరు. కానీ ఎప్పటికీ కూడా ధనం విషయంలో ఎప్పటికీ కూడా మీరు ఎదుటి వాళ్ళ దగ్గర చేయజాల్సిన అవసరం రాదు. ఎప్పుడు సమృద్ధిగా ధనం ఉండి తీరుతుంది. అది భగవంతుడు ఇచ్చిన వరం 1 సంవత్సరం పాటు గురుబలం వలన. అంతేకాదండి, ఎప్పుడు కూడా సంగీతంలోనూ లేకపోతే మీరు బంగారు ఆభరణాలు కొనుక్కోవడంలోనూ ఖచ్చితంగా లోన్ అంటే లోన్ కదండి, బంగారు ఆభరణాలు కొనుక్కోవడంలో మీరు డబ్బులు బాగా ఉంటాయండి. మీకు వెనక డబ్బుల కోసం వెనకాడరు. అంతేకాకుండా పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లేక మీ యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూ చేస్తుంటారు సరే, వాళ్ళకి యాంకరింగ్, వాళ్ళందరూ కూడా చక్కటి అవకాశాలు, ధనప్రాప్తి, వేళపడ్డ భోజనాలు, ప్రేమతో కూడిన భోజనాలు బ్రహ్మాండంగా దక్కుతాయి. కాబట్టి మీరు నాకే చెప్తారు మీరు నాకు. ఏదేమైనా మీకు చదువు విషయంలో మాత్రం ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వవు. దూసుకుపోయే తత్వం ఖచ్చితంగా ఉందండి. అంతేకాకుండా మీ మదర్ అంటే తల్లిగారి యొక్క ప్రేమ, అభిమానాలు మీ మీద నీరేళ్ళ నిండుగా ఉంటాయి మీకు. అంతేకాదండి, వస్త్రాలు, ఆభరణాలు, గృహాలు మీకు కొనుక్కుంటారు. అంతేకాకుండా మీ ఇల్లును కూడా నీట్గా ఉంచుకుంటారు. చాలా శుభ్రత ఎక్కడుందంటే మీ ఇంట్లో ఉందని చెప్పచ్చు. అంత బాగుంటుందన్నమాట. మీరు చెప్తారు కదండి. సో ఈ విధంగా చాలా బాగుంది. అంతేకాకుండా మీరు బాగా కన్యారాశి వాళ్ళకి సంగీతంలో బాగా ఇష్టం. మీకు సంగీతంలో నేమ్ అండ్ ఫేమ్, వాయిద్య కళాకారులు, తర్వాత ఏమో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరా, మణిశర్మ గారు, కొంతమంది అన్నారు పెద్దలందరూ, తమన్ గారు, అంటే పేర్లు చెప్పకూడదు, సరదాగా అక్కడ చెప్తున్నారంటే బాగా వాళ్ళకి అద్భుతమైన ఫలితం బాగుంటుంది. వాళ్ళు ప్రోగ్రామ్స్ ఇచ్చే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ పాటికి ఆల్రెడీ మీరు విదేశాల్లో ప్రోగ్రామ్స్ చేసేసి ఉండొచ్చు. 6వ భావంలో రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడండి. ముఖ్యంగా మీకు కొన్ని విషయం చెప్పాలి. పుత్రికా సంతానం జననం కలగడానికి అవకాశం ఉంది మీ ఇంట్లో. పైగా పౌర్ణమి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అలాగే కాకుండా ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ అంటే సరే, స్పెక్యులేషన్, ఎస్ అంటాం కదా, స్టాక్ మార్కెట్, స్పెక్యులేషను, షేర్స్ అన్నాం కదా, వాటిలో కూడా మీకు బాగా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందండి. ముఖ్యంగా మిల్క్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. మిల్క్ బిజినెస్ మనం భాగ్యంలో చెప్పుకుందాం. కానీ పంచమస్థానం కాబట్టి మీరు కళారంగంలో ఉండడము, ఆభరణ సౌఖ్యం కలగడంతో కాకుండా ప్రయాణాలు కూడా చేస్తుంటారు. అసలు అన్నిటికంటే పవర్ఫుల్ ఏంటి తెలుసా అండి, 6వ భావం. చంద్రుడితో కలిసిన రాహువు అంటే చాలా మిక్కిలి బలవంతుడైపోతాడు రాహు. పైగా 6వ భావంలో ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాలు బాగా ఇస్తాడండి. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఇచ్చి తీరుతాడు.
అయితే వాళ్ళకి ప్రజాసేవ, ప్రజాదరణ, ప్రజామానంలో అన్ని అన్నట్టు చాలా ప్రజాసేవ, ప్రజామానం, ప్రజాదరణ ఇవన్నీ ఎక్కువ మీకు ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా 6వ భావం బాహువులు మీకు చాలా తిప్పుతూ ఉంటాడండి. మీకు భూములు, వసతులు, భూములు, చక్కల గృహ వసతులు, అలాగే కష్టపడి పనిచేయడాలు అవన్నీ చాలా మీకు బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా మీకు శత్రువుల వలన భయం కానీ, రోగాల వలన భయం కానీ ఏమీ లేకుండా అదృష్టవంతులుగా మీకు ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చట్టపరమైన, న్యాయపరమైన ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడడానికి, సక్సెస్ అవ్వడానికి భగవంతుడు మీకు ఇచ్చిన అదృష్టం. కానీ సప్తమ స్థానంలో శని మాత్రం చాలా తప్పండి. యాక్చువల్గా మీకు షష్టాధిపతి అంటే శని 6వ భావంలో ఉన్నాడు. అదే మీరు 6వ భావతి 7వ భావంలో ఉన్నాడు. అంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. ఏంటంటే భార్యాభర్తలు అనురాగం తగ్గడము, కొద్ది దూరంగా ఉండడము, ఎడబాటుగా ఉండడము, లేకపోతే దగ్గరైనా కూడా కొంచెం చిన్న మనస్పర్ధలు రావడము, లేకపోతే దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉండడము, కొన్ని విషయాలు ఉన్నాయండి. జూలై నుంచి నవంబర్ వరకు కూడా శనీశ్వరుడు వక్రగతిలో ఉంటాడు. భయపడవలసిన అవసరం లేదండి. మనం రెమెడీ చెప్పుకుందాం, చివరిలో చెప్పుకుంటున్నాం కదా, అది ఉందండి. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదొక్కటి చిన్న ప్రాబ్లము. ఇంకా శుక్రుడు చూడండి ఎలా ఉన్నాడు. భాగ్యంలో శుక్రుడు ఉన్నాడంటే ఆభరణాలు, ఎందుకు చెప్పాను, ఆభరణాలు మీకు ఉన్నాయని చెప్పాను కదా, చక్కటి ఆభరణాలు, వాహనాలు, తర్వాత మంచి సుగంధ ద్రవ్యాలు అంటారు కదా, అవి ఇవన్నీ కూడా బట్టలు, మంచి మంచి బట్టలు, ఇవన్నీ కూడా భాగ్యస్థానం శుక్రుడు బ్రహ్మాండంగా ఇస్తాడు. నృత్యము బాగా ఉంటుందండి, డ్యాన్స్ అంటారు కదా, నృత్యము. అలాగే సంగీతం పట్ల ఇంట్రెస్ట్ ఉండడము, సినిమా రంగంలో బాగా మీకు ప్రత్యేకత బాగా ఉండడము, సినిమా రంగంలో డైరెక్టర్స్ గాను, యాక్టర్స్ గాను, అయితే ప్రొడ్యూసర్స్ గాను, ఇలాగే మీకు కళారంగంలో అభిరుచి, అలాగే టెలివిజన్ రంగంలో కూడా అంతే ఉండేవి. మంచి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. కన్యా రాశి వాళ్ళకి శుక్రుడు భాగ్యంలో ఉన్నంతకాలము భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. చెప్పుకునేటప్పుడు చాలా ఉందండి. అయితే దశమంలో రవి, దశమంలో గురుడు ఎంత బాగుంది తెలుసండి మీకు. అంటే దశమంలో రవి అంటే దిగ్బలుడు. పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి, పొలిటికల్ రంగంలో అభివృద్ధికరంగా ఉంటుంది. మీరు ఏం చెబితే మీ మాటకి విలువ ఉండి తీరుతుంది. అది కదండి జాతకం అంటే. అలాగే గురుడు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాడండి. అంటే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, అడ్వకేట్స్కి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా మంచి అభిరుచి, అద్భుతం, బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఉద్యోగంలో. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చెప్పవలసిన అవసరం లేదండి, బాగా డెవలప్మెంట్స్ ఉండవు. అక్కడ ప్రమోషన్స్ కూడా, డబ్బులు కూడా ఎక్కువ పెరుగుతాయి. లాభస్థానంలో రఘుబుధుడు, లగ్నాధిపతి లాభంలో ఉన్నాడంటే అద్భుతంగా చాలా ఫ్యామిలియర్ పర్సన్ అవ్వడము, డబ్బులు బాగా రావడము, ఉన్నదానికంటే మీకు ఎక్కువ ధనప్రాప్తి కలగడము. ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి రఘుబుధుడు ఉంటే కర్కాటక రాశిలో వాళ్ళకి డాక్టర్స్ వృత్తిలో బాగా డబ్బు సంపాదించుకుంటారు. ప్రొఫెషనల్గా, పైగా వ్యాపారపరంగా డబ్బులు పెరిగి తీరుతాయి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు ఎంత విస్తృతంగా ఉన్నాయండి. కన్యారాశి వాళ్ళకి ఒక్క శనీశ్వరుడు బాధ తప్ప మిగతా అంతా బ్రహ్మాండం. కానీ కుజుడితో కలిసిన కేతు కూడా 12వ భావంలో ఉన్నాడు. అంటే అష్టమాది 12వ భావంలో ఉన్నాడు, పర్వాలేదు. కాకపోతే ఏంటంటే రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ అని ఉండిపోవడము వలన, మీకు కుజుడు 12వ భావంలో ఉండిపోవడం వలన దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. మీకు బ్లడ్ కనిపిస్తుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఇంతేనండి. సో ఏదైనా రావుకేతుల మధ్యలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు అమ్మవారి పూజ చేసుకోవడము, అలాగే సంతోషిమాత అమ్మవారిని ప్రతి శుక్రవారం కానీ మంగళవారం కానీ పూజ చేసుకోవడం వలన, ఆ రోజు పులుపు తినకుండా ఆడవాళ్ళు కానీ చేస్తుంటారు కదా, పులుపు తినకుండా అమ్మవారిని పూజించండి. మీ ఇంట్లో సర్వ శుభాలు, సుఖ సంతోషాలతో మీ ఇల్లు విరాజిల్లుతూ ఉంటుంది అంటారు సార్, ఖచ్చితం. సో ఈ విధంగా బాగుందండి మీకు. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చెప్పుకోదగ్గ అంశాలు ఏంటంటే అద్భుతంగా ఉంది. చిన్న చిన్న విషయాలు తప్ప దేనికి కూడా మీరు భయపడరు, అలాగే విచారపడరు, ధైర్యంగా ముందుకెళ్ళిపోతుంటారు. మీ డబ్బులకి మాత్రం ఏమాత్రం ఆటంకాలు ఉండవండి. బహుశా భూములు కానీ, అపార్ట్మెంట్స్ కానీ, వాహనాలు కానీ కొద్దిగా కొనుక్కోవడానికి, అదే రిజర్వ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీరు ఎక్కువగా జ్ఞాన సంపదని బాగా పెంచుకుంటారని, మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటుంటారు. బహుశా మీ తోబుట్టు వాళ్ళు చూడడానికి కొంత టైం కూడా స్పేర్ చేస్తారు. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు. ఏదేమైనా చంద్ర ప్రభావం వలన ఆభరణ సౌఖ్యం ఉంది. అలాగే చదువులు ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళిపోతుంటారు. అంతేకాకుండా తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు నిండుగా చాలా అద్భుతంగా ఉన్నాయి. రైతులకు కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అంతేకాదండి, చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడు జరా, రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు 14th and 15th.
కాబట్టి రాహు మిక్కిలి బలవంతుడు ఎందుకు అయిపోతున్నాడు? అక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు. కానీ ఎప్పుడైనా సరే రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నా, రవితో కలిసిన రాహు ఉన్నా, రాహు మిక్కిలి శుభఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కొన్ని కొన్ని హౌసెస్లో కూడా. పంచమలో ఉన్నాడు, పంచమ స్థానానికి రాహు ఉన్నాడు, పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది. అంటే అసలు యాక్చువల్గా సంతానం ఉండడానికి అవకాశాలు తక్కువ. పైగా సర్పదోషం, పైగా సర్పదోషము సవ్యకాల సర్పదోషం కూడా మీకు ఉంది. సో కాబట్టి సంతానం విషయంలో ఇబ్బంది పడతారండి. కానీ దైవానుగ్రహం వలన, మీ పెద్దలు చేసుకునే పుణ్యఫలం వలన, వాళ్ళు చేసేటువంటి దైవ పూజలు అంటే సరే, ఆ దేవుడికి సంబంధించి పూజ చేయడం వలన సంతానము అమ్మవారు కలగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు మీ ఇంట్లో కూడా స్టాక్ అంటే మీ ఇంట్లో అంటే కొంతమంది స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఉంటారు, స్పెక్యులేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాడు చాలా బాగుండము. మీ ఇంట్లో కూడా అమ్మవారి వల్ల అంటే ఆడవాళ్ళ ప్రభావం వల్ల మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఏదేమైనా మీ రాశికి శనీశ్వరుడు 6వ భావంలో మీకు చాలా వక్రగతిలో ఉన్నాడండి. చాలామందికి అంటే కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, కొన్ని మేషరాశి వారికి కొంతమంది ఉన్నారు. ఆ రాశుల వాళ్ళకి శనీశ్వరుడు వలన చాలా ఇబ్బంది కలగబోతోంది. ఎందుకంటేనండి శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి శనీశ్వరుడు ఆయన చెడు ఫలితాలు మరింత బలంగా ఇవ్వడానికి మాత్రం అవకాశాలు లేకపోలేదు మీకు కూడా. కానీ ఒక అదృష్టం, మీ రాశి వారికి మంచిగా చేస్తారు కాబట్టి 4th హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్షిప్ వచ్చింది కాబట్టి ఆయన 6వ భావంలో ఉండి మంచి చేస్తున్నాడు అండి. గ్రేట్. మరింత మంచి శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయి మీకు. పైగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా పదవులు వస్తాయండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో కష్టపడి చదవండి, కష్టపడి ఇంటర్వ్యూకి వెళ్ళండి, విజయం సాధించి తీరుతారు. మీ కష్టాన్ని నమ్ముకోండి, ఫలితాలు ఆటోమేటిక్గా వచ్చి తీరుతాయి. అది ఖండితం అంటారు కదా, అలా ఖచ్చితంగా బాగుంటుందని కష్టపడండి. అంతేకాకుండా శనీశ్వరుడు వలన సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, శత్రు భయం లేకుండా అందరూ మిత్రులై ప్రశాంతంగా ఉండడము, సేవాకాజనాన్ని కలిగి ఉండడము అంత అదృష్టం అండి. ఆరోగ్యంలో సరే ఎన్నో అద్భుతాలు ఇస్తాడు. భూములు, వసతులు, మంచి గృహాలు, పైగా గొప్ప ఇండస్ట్రీస్కి గొప్ప ఇండస్ట్రీస్ అంటారు సరే, ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అంటారే, వాటికి కూడా మీకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఏదేమైనా మీకు అష్టమ స్థానంలో శుక్రుడు మంచివాడు కదండి. మీ శుక్రుడికి శనీశ్వరుడు దృష్టి తగిలింది కాబట్టి మీ ఆలోచన ధోరణి మారిపోతూ ఉంటుంది. పక్క ధోరణి అంటే చెడు ప్రభావాలు, చెడు స్నేహితులు, చెడు అలవాట్లు, కొద్దిగా చెడు ప్రభావం మీ మీద పడడానికి అవకాశం ఉంది. మిమ్మల్ని భయపెట్టడం కోసం కాదు, మీకు మంచి జరగడం కోసం మీకు ఏంటంటే చెప్తున్నాం ముందర, జస్ట్ మనం దాన్ని నుంచి బయటపడడం కోసం. కానీ తలవంతరం కొంచెం ధనయోగాన్ని ఇస్తాడు ఆయన. మీరు అష్టమల శుక్రుడు అంటే జనరల్గా ఆయన ఎక్కువ మనం ఎప్పుడు అంటే మీ లగ్నంలో కూడా చూసుకోండి. అష్టమస్థానం శుక్రుడు అంటే మీరు బతికున్నంత కాలము, దీర్ఘాయుర్దాయం ఉన్నంత కాలం కూడా ధనయోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని ఇస్తాడు. తలవంతల పోతే ధనయోగం కూడా ఇస్తుంటాడు. భాగ్యస్థానంలో రవితో కలిసిన గురుడు, అది కదండి, వాళ్ళే కదండి మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మినిస్టర్స్ గాను, పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. మీరు కూడా వెళ్తారు, విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, షూటింగ్ల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం. భాగ్యంలో రవి ఉండడమే కారణం, భాగ్యంలో గురుడు ఉండడమే కారణం. ధన సంపాదన విపరీతంగా పెరుగుతుందండి. భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు, రవి ఉన్నారంటే వేదశాస్త్రాలు ఉన్న వాళ్ళకి, వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి అద్భుతం ఫలితాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముఖ్యంగా తీర్థయాత్రలు బాగా చేసి తీరుతారు. అయినా రవి బుధులు దశమంలో మాటల పర్ఫెక్ట్. పైగా ఏంటంటే రవి బుధులు దశమంలో ఉన్నాడంటే డాక్టర్స్ వృత్తి రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. 10th హౌస్ మీకు చరరాశి అయింది, మీ రాశి కూడా చరరాశి అయింది కాబట్టి విదేశాలకి మీ ప్రొఫెషనల్ రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. వ్యాపార రీత్యా అంటే మీరు జనరల్గా వ్యాపార రీత్యా వెళ్తారు కూడా ప్రొఫెషనల్గా విదేశాలు వెళ్తారు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్ సంబంధించిన వృత్తుల్లో కూడా బాగా డెవలప్ అవుతారండి. ముఖ్యంగా ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్కి మంచి కాలం అండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వ్యాపారాలు, ఉద్యోగస్తులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా కుజుడితో కలిసిన కేతు భాగ్య, రాజ్య, లాభస్థానాలు, అష్టమాధిపతి అష్టమంలో ఉండాలి. ఎంత బాగుందండి మీకు. కుజుడు ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతారు. మీరు ఏమైనా భూముల నుండి చూడండి, బాగా డబ్బులు సంపాదించేసుకుంటారు. భూములు కానీ, మీ అపార్ట్మెంట్స్ కానీ. తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన కాలం. ఈ విధంగా చాలా అద్భుతంగా ఉందండి. కానీ రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్ అంతా ఉండిపోయింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అమ్మవారు పూజ చేసుకోండి. 14వ తారీఖున సంకటహర చతుర్థి కాబట్టి వినాయకుడిని పూజ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి
ప్రబల దోషం ఏంటంటే సప్తమ స్థానంలో శుక్రుడే. సరే పక్క పెడదామంటే, ముఖ్యంగా మీ రాశి వారికి ధనం విషయంలో ఒకళ్ళ దగ్గర చేయి చాచి అడిగే పరిస్థితుల్లో మాత్రం మీరు ఉండరు. చక్కగా డబ్బులు వచ్చి తీరుతాయంటే కొద్దిగా ఆలస్యం అవుతుందేమో తప్ప మీ డబ్బులు మీకు వస్తాయి. ఆలస్యం ఎందుకంటారంటే శనీశ్వరుడు మీ ద్వితీయ భావం చూడడం వల్ల ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్ళడము జరుగుతుందండి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు చదువు మీకు సంప్రాప్తిస్తుంది. వేళపడ్డ భోజనం చక్కగా మీరు చేస్తారండి. ప్రేమతో కూడినటువంటి భోజనం అంటే ఫుడ్ మీకు దొరుకుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్యలో అద్భుతంగా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. ఒక వర్చస్సు అద్భుతంగా ఉండము, అలాగే కంఠధ్వని బాగుండము, ఐస్ అది బాగుండడం జరుగుతుందండి. ముఖ్యంగా ప్రయాణాలు మీకు బాగా చేయడానికి అవకాశాలు 13వ తారీఖు ఎక్కువ కనిపిస్తుందని మీకు జర్నీస్ ఎక్కువ చేస్తారు. వీలుంటే ఆభరణం కానీ వాహన సౌఖ్యం ఉండడానికి అవకాశం ఉంది. ఏమైనా పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్యాదరింగ్ చేసే వాళ్ళకి, కొత్త ఆలోచనలు ఉన్న వాళ్ళకి చక్కటి అభిమానం ఆదరాభిమానాలు ఎక్కువ దక్కుతాయండి. ఏదైనా చంద్రుడితో కలిసి రాహు మిక్కిలి బలవంతుడైపోతున్నాడు ఉండే రాహు ఎప్పుడు 14-15 తారీఖుల్లో చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడైపోతాడు. రాహు బలవంతుడి శుభ ఫలితాలు ఇస్తాడు ఉండవు. గురుదృష్టి కూడా ఉంది. ఏకంగా ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ మీకు. అలాగే ఆభరణ సౌఖ్యము, చదువులో బాగా రాణించడాలు, రాహుజలు ఇవ్వడం ఒంటరిగా ఉంటే అది ఇవ్వడం, కానీ ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. పైగా మీద రైతులు ఉంటారు, పంట పొలాలు, వాటికి కూడా లాభాలు రావడానికి అవకాశం ఉందండి. ఏదైనా రాహు కూడా చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశం మాత్రం లేకపోలేదు. కానీ శనీశ్వరుడు మాత్రం 13 సెప్టెంబర్ నుంచి అండి ఆయన వక్రగతిలోకి వస్తున్నాడు. మంచివాడు మాత్రం కాదు. 4th హౌస్ లార్డ్, థర్డ్ హౌస్ లార్డ్షిప్ వచ్చిందంటే పాపి అవుతాడు. 4th హౌస్ కేంద్రాధిపత్యం వచ్చినా కూడా పాపే. సో కాబట్టి శనీశ్వరుడికి మీకు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం. ముఖ్యంగా టెన్షన్స్ ఎక్కువ పెడతాడు. ఎవరి కోసం? మీ చిల్డ్రన్ కోసం. అందులోనూ ఆడపిల్లలు టెన్షన్స్ అంటే పెళ్లి కాలేదనో, ఉద్యోగం రాలేదనో, ఏదో ప్రాబ్లం ఉంటుంది. అదే సంతానం పుట్టలేదనో ఏదో అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా సప్తమ స్థానంలో శుక్రుడు ప్రబల దోషకారకుడు అవుతాడు. అంటే జనరల్గా శుక్రుడు సప్తమ భావం అంటే మంచి చేస్తాడు కదా, కానీ మీకు మంచి చేయలేకపోతుంటాడు. కానీ ఒకటి మాత్రం చెప్పచ్చు అంటే సప్తమాధిపతి సప్తమస్థానం ఉన్నాడు కాబట్టి వివాహాది వేడుకలు కుదర్చడానికి, ఆభరణాలు కొనుక్కోవడానికి, వాహన యోగం కలగడానికి కొన్ని మంచి విషయాల్లో కొంచెం ఆయన సహకారం ఎప్పుడు ఉంటుంది. కానీ అష్టమ స్థానంలో రవితో కలిసిన గురుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. డబ్బులు మాత్రం బాగా ఇస్తాడు. డబ్బులు ఫైనాన్షియల్గా బాగా సక్సెస్ అవ్వడం ఇవన్నీ బాగానే ఉంటాయి. ఏదేమైనా రవి బుధులు భాగ్యస్థానంలో మీకు బాగున్నారు. వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిరీత్యా ప్రొఫెషనల్గా మీరు విదేశాలు వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేయడము, అక్కడ ప్రజాసేవ, ప్రజలకు ఆదరణ, ప్రజల్లో కలిసిపోవడము, ఎక్కువగా మీరు సేవ ట్రీట్మెంట్స్ ఎక్కువ ఇస్తారు. ఫారిన్ కంట్రీస్లో మీ అవసరం ఉంటుంది. డాక్టర్స్కి వెళ్తారు. అలాగే ప్రొఫెషనల్గా చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, లేకపోతే మీరు CICAA ఆడిటర్స్గా వారు కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవుల కోసం బాగా ఆశించే వాళ్ళు పదవులు వస్తాయండి. రాజకీయ రంగ ప్రముఖులు కూడా వాళ్ళు విదేశాలు వెళ్ళడానికి రవి వల్ల అవకాశం ఉంది. రవి బుధుల వల్ల అంటే మీకు ఈ శాస్త్రాలు ఉన్న సరే వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి, ఇలాగ ప్రతి వాళ్ళకి కూడా విదేశాల పర్యటన, హయ్యర్ ఎడ్యుకేషన్ విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఏదైనా 10th హౌస్లో కుజుడితో కలిసిన కేతు బ్రహ్మాండంగా ఉన్నారు. 10th హౌస్లో కుజుడు ఉన్నాడంటే దిగ్బలుడు. రాజకీయ రంగంలో ఒక వెలుగుతారు. మీ మాటకి ఎదురు ఉండదండి. ప్రజాదరణ, ప్రజాసేవ, ప్రజాభిమానం మీ మీద నిండుగా ఉంటుంది. అంతేకాకుండా కుజు ప్రభావం మీ మీద ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి బాగా భూములు అమ్ముడుపోతాయి. అంతేకాకుండా అపార్ట్మెంట్స్ అనుకుందాం, వాళ్ళకి అమ్ముడుపోవడము, ధనప్రాప్తి కలగడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొవిజన్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగం కలగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. మీ వృశ్చిక రాశి వారికి కాలసర్ప ప్రదోషంలో ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి కాబట్టి, రాహుకేతువులు మధ్యలో అన్ని ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి పూజలు చేసుకోవడం వలన మీకు బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కేతువు కూడా మీకు సర్పదోషం ఉండడం వల్ల వినాయకుడి పూజ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంతేనా? ఇంకా 14వ తారీఖు సంకటహర చతుర్థి కాబట్టి వినాయకుడు కూడా పూజ చేసుకోండి. ధనుర్రాశి వారికి సంపూర్ణ ఆరోగ్యంగాను, తెలివిగాను, జ్ఞానాలు బాగా వృద్ధి చేసుకుంటూ, ప్రశాంతంగా ఎదురుబడి సలహాలు ఇస్తూ, తెలివిగా, ఆనందంగా, యాక్టివ్గా మీరు ఉంటారు. ధనం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా ధనప్రాప్తి కలుగుతుంది. బహుశా ఆభరణ యోగం కూడా కలగడానికి అవకాశాలు లేకపోలేదు. ఏదైనా
చంద్రుడితో కలిసిన రాహు ఉన్నాడు జరా చాలా బలవంతుడు అయిపోయాడండి. 14-15 తారీఖుల బలవంతుడు అయిపోయాడు మీకు రాహు. రాహు మూడో భావం అంటే రాహు ప్రభావం వలన ఎక్కువగా ప్రయాణాలు చేయడము, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడము, మీ తోబుట్టున్న తర చెల్లెళ్ళు బ్రహ్మాండంగా ఉంటుంది, వాళ్ళకి చాలా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, కొత్త కొత్త ఆలోచనలు రావడము, అలాగే కష్టపడి పనిచేయడం వల్ల ఫలితాలు బాగా ఉండడము, మీకు ఒక ఏదైనా కార్యోత్సాహము కార్యసిద్ధి అంటాం సరే అవి ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి చాలా అవకాశాలు నిండుగా ఉన్నాయి. ఎవరిస్తారు? శనీశ్వరుడు ఇస్తున్నాడు ఉంటాయి. మిక్కిలి బలవంతుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మీకు జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ లోపల మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖాయం. మీ జాతకాలు ఇచ్చే ఉంటుంది. కానీ ఆ శనీశ్వరుడే మీకు ఇబ్బంది పెట్టడం కూడా ఖాయమే. శనీశ్వరుడు 4th భావంలో ఉండడం వల్ల మిక్కిలి మీకు పాపి అవడం వల్ల పాపత్వం ఉండడం వల్ల మీకు మిక్కిలి చెడు ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే అష్టమ కదండి, అర్ధాష్టమ అంటే 4వ భావంలో ఉన్నటువంటి శనీశ్వరుడు తప్పు. చదువులో ఆటంకాలు కలిగిస్తుంటాడు, తల్లిగారి విషయంలో ఆటంకాలు కలిగిస్తుంటాడు, భూములు అంటే రైతులకి పంటల్లో నష్టాలు కలిగించేట్టు చేస్తుంటాడు, విద్యలో కూడా ఇందాక చెప్పినట్టు విద్యలో ఆటంకాలు అనేక రకాలుగా మీరు ఏ పని చేద్దామని ఆ పనిలో ఆలస్యం అయిపోతూ ఉంటుంది. కాబట్టి శనీశ్వరుని అస్సలు వదలకూడదు. మన ఏ ఊళ్ళో ఉన్నా సరే శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళడం. ఎందుకంటే మీ రాశి వాళ్ళు మిక్కిలి చెప్పడం ఏంటంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా ఏమాత్రము అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి మిక్కిలి పాపత్వంలో బలంగా ఉన్నాడు కాబట్టి మీకు చెప్తున్నా. మీ అమ్మగారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ డాక్టర్స్ గారు చూపిస్తూ మెడిసిన్స్ వాడిస్తూ ఉండవలసిన బాధ్యత, ఆ బరువు బాధ్యతలు మీదే. ఆ బాధ్యత మీదే. వాళ్ళు చూసుకుంటారు. కానీ పిల్లలుగా మీరు చేయాల్సిందే సేవ. అప్పుడే శనీశ్వరుడు మీకు కరుణిస్తాడు. పెద్దలకు సేవ చేసేవాళ్ళకి, తల్లిదండ్రులకు సేవ చేసేవాళ్ళకి, గాయత్రి మంత్రం చేసేవాళ్ళకి, పేదలకి సేవ చేసే వాళ్ళకి ప్లస్ యోగాసనాలు వాటికి శనీశ్వరుడు సంతోషిస్తాడట. నేను చెప్పడం కదండి, గురువు గారులు అందరూ చెప్తూనే ఉంటారు కదండి, అన్ని చోట్ల మనం చదువుతుంటాం. సరే ఆ పక్క పెడదామండి. ఏదైనా శుక్రుడు వలన 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడం వలన మీకు మంచి యోగంగానే ఉందండి. శుక్రుడు మంచివాడు కాదు, కానీ 6వ భావాధిపతిగా 6వ భావం ఉండడం వలన కొద్దిగా గొప్ప మీకు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని హర్షయోగం అంటాము. హర్షయోగంలో ఉండడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా 7వ స్థానంలో రవి, గురులు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలండి. బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్త్రీల వలన ద్వేషం ఉంటుంది. ద్వేషం కాదు కానీ ఇష్టత ఉండదు. అంటే వివాహాలు ఆలస్యంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రవి వలన. కానీ గురుడు వలన వివాహాలు త్వరగా అయిపోవడానికి, భార్యాభర్తలు కలిసి ఉండడానికి, అనురాగ దాంపత్య జీవితం ఉండడానికి రవి ఉన్నప్పటికీ గురుడు ప్రభావం బాగుంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి రాశ్యాధిపతి 7వ ఉంటే ఫారిన్ కంట్రీస్ కూడా. బహుశా మీ భార్యాభర్తలు ఫారిన్ వెళ్తారని చూడండి. విదేశాల ఉద్యోగాలు రీత్యా, వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడము, వేరే వాళ్ళ ఇళ్లలో హౌసెస్లో అంటారు కదా ఉండడము, వాళ్ళ యొక్క భోజనం మీరు చేయడం జరుగుతుంది. అలాగే స్త్రీల వలన కలిసి వస్తుంది అంటాం. అలాగే స్త్రీల వలన మాట వింటారు. మీ స్త్రీ మాట మీరు వింటారు. స్త్రీ మాట వినడం అంటే అమ్మగారు కానీ మీ భార్య గారి మాట మీరు విని తీరుతారు. అందువలన మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము మీ లైఫ్ టర్న్ అవ్వడం కూడా అదే కారణం. రఘుబుధులు అద్భుతంగా మీకు యోగించారు కదండి. డాక్టర్స్ వృత్తి రీత్యా మీరు విదేశాలు వెళ్ళడము, ధనప్రాప్తి కలగడము, విదేశాల నుంచి ధన రావడం కూడా మీకు జరిగి తీరుతుంది. తర్వాత గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా మీరు ఉంటాయి. గవర్నమెంట్ ద్వారా ఆదాయ వనరులు మీకు వచ్చి తీరుతాయి. బహుశా గవర్నమెంట్లో కూడా మీరు వెళ్ళి వస్తుంటారేమో వాళ్ళ హాస్పిటల్స్కి, వాటికి మీకే కదండి, డాక్టర్స్కే కాదు, వాళ్ళు చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరూ కూడా అష్టమ భావం చాలా బాగుందండి. ఆయుర్దాయం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా మీరు ఉంటారు. భాగ్యస్థానంలో కూడా కుజుడు బాగున్నాడండి. అంటే మీకు వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు చాలా బాగుంటాయి. మీరు బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా కుజుడు కారకుడవుతాడు. ముఖ్యంగా కుజుడు ప్రభావం వల్ల విదేశాలు వెళ్ళడము, మీ వ్యాపార అభివృద్ధి జరగడం జరుగుతుంది. కానీ ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా మీరు చాలా కష్టపడాలండి. జూలై నుంచి నవంబర్ వరకు ఫేవరబుల్ డేస్ కానే కాదు. మీ కష్టే మీకు ఫలితంగా ఉంటుంది. మీరు కష్టపడితేనే మీ జాబ్లో సెటిల్ అవుతారు. మిమ్మల్ని భయపెడతాడు ఏమాత్రం కాదు ఉంటాయి. కష్టానికి నమ్ముకోండి అని చెప్తున్నా. అప్పుడే ప్రభుత్వ రంగ సంస్థలో కానీ
నిజంగా అంటే వాళ్ళు మినిస్టర్స్ కానీ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి ఈజీగా బాగుంటుందండో, వాళ్ళకి సమానంగా కష్టపడాల్సిందే. మిగతా సమానంగా కష్టపడాలి ఎవరైనా సరే. కష్టపడితేనే వాళ్ళకి ఫలితాలు ఈజీగా దక్కుతాయి. నేను చెప్పడం కాదండి, శనీశ్వరుడు వలన చెప్తాను నేను. కానీ ప్రొఫెషనల్గా బాగుండకపోయినా వ్యాపార మూలకంగా బాగా ధనప్రాప్తి కలిగిపోతుంది, బాగా ఉంటుంది, అద్భుతంగా ఉండదండి. మీకు ఉన్నదానికంటే ఎక్కువ డబ్బులు అవడానికి అవకాశం ఉంది. ఏదైనా రాహుకేతుల మధ్యలో పేరెంట్స్ అని ఉండిపోయి కొద్దిగా సంకటహర చతుర్థి 14వ తారీఖు వస్తుంది, పూజ చేయించుకోండి, అమ్మవారు పూజ చేయండి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు చెప్పదగ్గ అంశం ఏంటంటే నిత్య సంతోషి మాతకి పూజలు చేయాల్సిందే. మీరు నిత్యం సంతోషంగా భార్యాభర్తలతో కుటుంబంలో కూడా నిత్యం సంతోషంగా ఉండాలంటే సంతోషమ్మ వారిని పూజించి తీరాల్సిందే. పులుపు తినకుండా తీపి వస్తువులు తింటే మంచిది. ఆవిడ పూజించడం వల్ల సుఖ సంతోషాలతో మీరు ఉంటారు. మకర రాశి వారికి మీ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండడము, బహుశా ఆభరణ సౌఖ్యం కలగడము, తెలివితేటలు పెరగడము, ప్రయాణాలు ఎక్కువ ఉండడము జరిగి తీరుతుండవు మీకు. ఎందుకంటే సప్తమాధిపతి రాశిలో ఉన్నాడు. ఏదైనా ద్వితీయ భావంలో చంద్రరాహులు కలిసారంటే ఒక విధమైన టాలెంటెడే. ఎందుకంటే చంద్రుడితో కలిసిన రాహు బలవంతుడైపోతాడు. రాహు చంద్రుడిచ్చే ఫలితాలన్నీ కూడా రాహు ఇచ్చేస్తూ ఉంటాడు 14-15 తారీఖుల్లో. ముఖ్యంగా ద్వితీయ భావంలో రాహు మంచివాడు కాదు కదా. కుటుంబం నుంచి దూరం చేయడము, కుటుంబంలో వృద్ధి కలగకుండా చేయడము, చిన్న ఇబ్బందులు కలిగేటి చేయడము, ధనాన్ని లేట్ చేయడం చేస్తుంటాడు. కానీ ఇక్కడ అలా కాదు. గురుడు కూడా చూస్తాడు కాబట్టి, కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి రాహు వాళ్ళలాగే యాక్ట్ చేస్తాడనమాట. వాళ్ళలాగంటే ధనప్రాప్తి కలిగించడము, వాహనాలు కొనుక్కోవడము, అలాగే మీ కంఠం ద్వారా అంటే మీ పాట పాడడం ద్వారా విదేశాలకు కానీ దూర ప్రాంతాల ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ఇవన్నీ జరుగుతాయి. ఆభరణ సౌఖ్యం కలుగుతుంది, సంపూర్ణమైన యోగం కలగడానికి అవకాశం ఉంది. అదృష్టవంతులు మాత్రం చేయలేడు, కానీ రాహు ఆభరణ యోగాన్ని కలిగిస్తాడు. ఏదైనా శనీశ్వరుడు అండి జనరల్గా మీ రాశికి మంచివాడు కాదు. పైగా మంచివాడు కాదంటే సెకండ్ హౌస్ లాక్షిప్ వచ్చింది కాబట్టి. ముఖ్యంగా 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు కూడా ఆయన వక్రగతిలో చెడు ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి చేయడు, కానీ మీకు మాత్రం మంచి చేస్తాడు ఉండవు. ఎందుకంటే అండి 3వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు కదా. 3వ భావంలో చేరి వక్రగతిలో అంటే మీకు ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇస్తాడా అంటే మంచి ఫలితాలు ఇస్తాడని అర్థం. అంటే ఎక్కువ ప్రయాణాలు చేయడము, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు, తెలివితేటలు పెంచుకోవడము, ధనప్రాప్తి కలగడము, వాహన సిద్ధి కలగడము, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉండడము, జనాలు ఎక్కువ ఉంటారు సరే, ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉన్నారో అక్కడ మీరు ఉంటూ ఉండడము, ప్రజాదరణ ఎక్కువ ఉండడము మీకు జరుగుతుందండి. అంతేకాకుండా మీ భూముల వల్ల కొద్దిగా నష్టం రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పంట పొలాల్లో కూడా మీకు అంత అద్భుతమైన ఫలితాలు ఉండవు. మీకు విద్యలో కూడా ఆటంకాలు కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా శుక్ర ప్రభావం వలన మీకు ధనధాన్య వస్తు వాహన సమృద్ధి కలిగి ఉంటారు. అంతేకాకుండా మీరు చక్కటి డ్రెస్సులు, ఆభరణ యోగము, అలాగే సుగంధ ద్రవ్యాల పరిమాణాలు మీకు ఎక్కువ ఉంటాయండి. బాగా సెంట్లు అంటే బాగా ఇష్టపడతారు. బ్రహ్మాండ శుక్రుడు కదా, అందంగా ఉంటారు. అందుకే సినిమా ఫీల్డ్లో మీరు ఉన్నారు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. నృత్య కళాకారులకి, అలాగే వాయిద్య కళాకారులకి, అలాగే యాక్టర్స్కి, డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్ కూడా చాలా బాగుంటుందండి. శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ధనప్రాప్తి కలిగిస్తాడు. అమ్మవారు కదండి, ధనప్రాప్తి కలిగిస్తాడు. ఎంతైనా మీ రవి గురులు ఉన్నారు సరే, బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే మీరు రవే 6వ భావంలో రవి గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండేది చేస్తుంటాడు. అలాగే కొంతమంది రాజకీయ రంగంలో పదవుల కోసం ఆశించే వాళ్ళకి బ్రహ్మాండంగా ఇస్తాడు ఆయన. చక్కటి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అదృష్టాన్ని అంటారు సరే, అవన్నీ కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎప్పుడు సంతోషంగా ఉండడానికి అవకాశం ఉందండి. న్యాయపరమైన, చట్టపరమైన అంశాలు ఏమైనా ఉంటే వాటిలో కూడా భగవంతుడి దయ వల్ల మీకు సంపూర్ణమైన న్యాయం చేకూరడం, మంచి జరగడానికి అవకాశం ఉంది. ఇది నేను చెప్పేది కాదండి, రవి గురు గురించి చెప్తున్నారు అనమాట. ఏదైనా సప్తమ స్థానంలో నేను చెప్పడం అంటే జనరల్గా రవి గురులారు కాబట్టి అక్కడ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సరే, అవి పక్క పెడతాడండి. రవితో కలిసిన బుధుడు ఉన్నాడు. ఈ రవి 16వ తారీఖు నుంచి వస్తాడండి కర్కాటక రాశిలోకి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. డాక్టర్స్ వృత్తిరీత్యా విదేశాలు వెళ్తారు మీరు. సప్తమ స్థానంలో రవి బుధుడు ఉన్నారంటే బంగారు ఆభరణాలు, వాహన సౌఖ్యము, వివాహాది వేడుకలు, భార్యాభర్తల అనురాగ దాంపత్య జీవితాలు నిండుగా ఉంటాయి. మంచి రవి బుధులు సప్తమంలో ఉన్నారంటే చక్కటి భార్య, చక్కటి భర్త వస్తారంటాయి. మీరు కోరుకున్న భర్త, మంచి భార్య వస్తారని ఒకసారి చదివే కూడా.
అద్భుతం. రవి బుధులు సప్తమంలో అంటే మంచి భర్త, మంచి భార్య ఉండడమే కాకుండా వివాహానంతరము వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయని కూడా ఒక చోట చదివాను. సరే, ఏదేమైనా కుజుడు కలిసిన కేతు కూడా అష్టమంలో అంత మంచిది కాదండి. ఎందుకంటే అష్టమ స్థానం వలన ఇది యాక్సిడెంట్స్ అవ్వడానికి, కాలసర్ప దోషాలు ఉండిపోవడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భూముల వలన చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ రాశి వారికి కూడా, అంటే మీ మకర రాశి వారికి కూడా చెప్తున్నానండి, మకర రాశి వారికి భాగ్యస్థానం అంత అద్భుతంగా ఏం లేదు. మీరు విదేశాలు వెళ్ళడము, అక్కడ ప్రాబ్లమ్స్ రావడము, విదేశాలు వెళ్ళడానికి స్లో అయిపోవడము, కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అని మీకు బాగా కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు కూడా చేసేటప్పుడు చిన్న అసౌకర్యాలుగా ఉంటాయి. ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అలాగే చదువు విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్గా ఉన్న వారికి, అలాగే డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్ కండి చాలా చాలా బాగుంటుంది. అద్భుతంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అందరికీ బాగుంటుంది. ఏదేమైనా గురు ప్రభావం వల్ల మీరు చేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు అంటే సరే, రియల్ ఎస్టేట్ రంగం కాదండి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కాన్ఫిడెన్స్గా పనిచేస్తారు. వాళ్ళు ఉద్యోగ భద్రత ఉంటుంది. అలా కాన్ఫిడెన్స్గా పని చేయాలని చెప్తున్నా. మీ నమ్మకం మీరు ఉంచుకొని కష్టపడండి, బ్రహ్మాండ సక్సెస్ అవుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు వస్తాయండి, భయపడాల్సిన అవసరం లేదు. సన్మానాలు మీకు ఎక్కువ జరుగుతాయి, విదేశాలు వెళ్తుంటారు, సన్మానాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. అంతేకాదండి, రవి బుధులు రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్ పొజిషన్ ఉండిపోవడం వల్ల కొద్దిగా అసౌకర్యంగా ఉంటుంది. మీకు 14వ తారీఖున సంకటహార చతుర్థి, ఆ రోజు పూజ చేసుకోండి, మంచి ఫలితాలు దక్కుతాయి. కుంభరాశి వారికి ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీకు కష్టపడాల్సిందే, కష్టపడితే విజయం సాధిస్తారు. కష్టాన్ని నమ్ముకోండి, సిస్టమేటిక్గా ఉండండి, కష్టాన్ని నమ్ముకోండి. కష్టపడితే చాలండి, మీకు శనీశ్వరుడు యోగిస్తాడు. ఇంకా చెప్పాలంటే చంద్రరాహువులు అంటే 14-15 తారీఖుల్లో మీరు రాశిలోనే ఉన్నారు. రాశిలో చంద్రుడితో కలిసిన రాహుని భయపడాల్సిన అవసరం కాదండి. ఎందుకు చెప్తున్నానంటే రాహు మిక్కిలు బలవంతులు అయిపోయి శోభలితాలు ఇస్తాడు మీకు. కురుదృష్టి అలాగే కుజదృష్టి అని ఉండడం వల్ల మీకు ఎటువంటి దృష్టిలోనే పోతాయి. మీ మీద చెడు ఫలితాలున్నా, బ్యాడ్ దృష్టిలు ఉన్నా ఈ దృష్టిల వలన పోతాయి. గురు కుజుల దృష్టి వలన మీ రాశికి కానీ బలంగా ఉంటారండి మీరు. కాకపోతే అంటే మీకు కొద్దిగా కష్టపడాల్సిందే. నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి, మీకు ఆభరణ సౌఖ్యం కలగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు కదండి. 13వ తారీఖు నుంచి ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఇస్తాడండి ఆయన. అంటే జనరల్గా చెడు ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి నవంబర్ వరకు ఉంటాడండి ఆయన. వక్రగతిలో అంత మంచి ఫలితాలు ఇవ్వడం మీకు. కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మాత్రం బలంగా ఉంటాడు మీకు. ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తిడతారు, కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనుకోండి. ఏదైనా కుటుంబంలో కూడా ఆర్థికంగా మీకు కొద్దిగా నిలదొక్కోవాల్సి వస్తుంది. అలాగే కుటుంబం నుంచి కొద్దిగా దూరంగా వెళ్ళడానికి కొన్ని నెలల ప్రకారము మీ జాతకుల ప్రకారము కుటుంబానికి దూరంగా ఉంటారు. అలాగే కొంతమందితో అంటే మీ స్నేహితులతో కానీ భార్య భర్తల మధ్య విషయంలో కానీ తగాదాలు, మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. మరి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. శనీశ్వరుణ్ణి పూజించడం వల్ల, తైలాభిషేకం చేసుకోవడం వలన, మీరు తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం వలన, ముఖ్యంగా తల్లిగారికి గురు సేవలు చేసుకోవడం వలన, గాయత్రి మంత్ర జపం చేయడం వలన, యోగాసనాలు చేయడం వలన, వృద్ధులకి పేదలకి సేవ చేయడం వలన శనీశ్వరుడు మంచి చేస్తాడు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సరే, అది పక్క పెట్టిన ఆభరణ సౌఖ్యం బాగుంటుందండి. ఆభరణాలు, వాహనాలు చక్కగా కొనుక్కుంటారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, చంద్రుడికి శుక్రుడికి శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. చదువులో కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి కానీ విజయం సాధిస్తారు. ఆభరణ యోగం ఉంటుందండి. మ్యూజిక్ ఉంటారు సరే, వాయిద్య కళాకారులు, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, వాళ్ళకి చాలా బాగుంటుంది. కానీ శనీశ్వరుడు దృష్టి వలన వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇవ్వడంలో ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ప్రోగ్రామ్స్ ఇస్తారు, ఆ డేట్స్ ఫిక్స్ కాక ఆలస్యం అయిపోవడము, ఈ చదువు విషయంలో కూడా ఆలస్యం అయిపోవడము, ఆ రైతులు కూడా డబ్బులు కూడా రావడానికి అవకాశాలు తక్కువ ఉండడము జరుగుతుందండి. ఏం భయపడకండి. కాకపోతే మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. పైగా మీకు బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, అలాగే సాహిత్య రంగంలో రచయితలుగా, కవులుగా డబ్బు సంపాదించుకోవడం జరిగి తీరుతుంది మీకు. కుంభరాశి వారికి మీరు మాట్లాడితే ప్రాసో, మాట్లాడితే ఒక విధమైనటువంటి మీ ప్రాసే మీ శ్వాస అన్నట్టుగా మీరు ఎక్కువ ప్రాసతో మాట్లాడము,
జనాల్ని సమ్మోహితులు చేయడము, రచయితలుగా ఉండడము. మీరున్నారు, మీ కుంభరాశిలో ఉన్నారు కదా, ఆస్ట్రాలజర్స్ కూడా ఉన్నారు దాంట్లో. కుంభరాశిలో వాక్శుద్ధి బాగుంటుంది. పంచమస్థానంలో రవి గురులు ఉండడం వలన పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఉందండి. మీ సంతానానికి పుత్ర సంతానం వలన మీకు యోగ్యత కలుగుతుంది. మీ వలన మీ పుత్రులకి బాగా సక్సెస్ అవుతారు. ఎటువంటి చట్టపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నా, న్యాయపరమైన సమస్యలు ఉన్నా, భగవంతుడి దయ వలన, మీ జాతక ప్రభావం వలన, వాళ్ళ జాతకం కూడా కాంబినేషన్ వలన మంచి జరగడానికి అవకాశం ఉంది. అది ఖచ్చితం. అంతేకాదండి, స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్లో అదృష్టం తోడుగా ఉంటుంది మీకు. సరే, ఇంకా ఏముందయ్యా, రవి బుధులు 6వ భావంలో బ్రహ్మాండంగా లేరండి. అంటే 16 తారీఖు నుంచి రవి వస్తున్నాడు అనుకోండి, రవి బుధులు 6వ భావంలో ఉండడం వల్ల ధైర్యంగా ఉంటారు, శత్రు భయం లేకుండా ఉంటారు. శత్రు భయం ఉండదు, రోగాలు ఒక పెడతారు, రోగాల సమస్య ఉండదు. పైగా రవి బుధుల వలన చట్టపరమైనటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి నుంచి కూడా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. మంచి యోగ్యవంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. మీ జాతక ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఈ రవి బుధుల వలన కూడా 6వ భావం రవి బుధుల వలన చక్కటి విద్య, విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు, స్పోర్ట్స్ రంగంలో విజయం సాధించడాలు, ఏదైనా సరే మీరు కాదు అనే పరిస్థితి ఉండదండి, అన్నీ చక్కగా సక్సెస్ చేసుకుంటారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కూడా ఆడవాళ్ళు చెప్తున్నారండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ వెళ్తారు కదా, విజయం సాధిస్తారు. కష్టపడాలి, మీ మీద మీరు నమ్మకం ఉంచుకోవాలి. ఓకే, కానీ కుజకేతువులు అండి 7వ భావంలో అంత మంచివాడు కాదు, చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తారండి మీకు. భార్య భర్తల విషయంలోనూ, లేకపోతే పెళ్ళిళ్ళ విషయంలో ఇబ్బంది కలిగిస్తారు. అంతేకాకుండా 8వ స్థానానికి వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్య భద్రత జాగ్రత్తగా చూసుకోండి. అదొక్కటి ఇదొకటే, శత్రువుల ప్రాబ్లం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మీరు ఆరోగ్యంగా ఉండండి. మంచి ఫుడ్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. అది మీకు తెలియని విషయం కాదు. తర్వాత భాగ్యస్థానానికి గురు దృష్టి బ్రహ్మాండంగా ఉందండి. అంటే భాగ్యం నిరంతరం వృద్ధి అవుతుంది. భాగ్యస్థానం కూడా చట్టపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి విషయాలు కూడా మన భాగ్యస్థానం చూస్తాం కాబట్టి మీరు సక్సెస్ అవుతారు, విజయం సాధిస్తారు. మంచి ఫేవరబుల్గా మీకు రావడానికి మీరు మీ యొక్క నమ్మకం, మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీకు మంచి శుభాలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. విదేశాలు వెళ్తారు, డబ్బు సంపాదించుకుంటారు, నేమ్ ఫేమ్ చేసుకుంటారు, విద్య బాగా వస్తుంది, తండ్రి గారికి బాగుంటుంది ఆరోగ్య పరిస్థితి, తండ్రి గారు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, నిరంతరం విద్యలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా ఆగమశాస్త్ర కోవిదులకి, వేదశాస్త్ర పండితులకి చాలా బాగుంటుందండి. అలాగే కంప్యూటర్స్ సాఫ్ట్వేర్ అంటారు సరే వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారాలు ఇవన్నీ బాగుంటుంది. అసలు ఒకటి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి నాట్ అన్నీ బాగుంటాయి ఎక్సెప్ట్ మీ ఆరోగ్యం పట్ల, ఆరోగ్యం తప్ప. సరే, మీరు లాభాల్లో కూడా చూడండి, భాగ్యానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి, లాభాలు అద్భుతంగా రావడం విపరీతంగా ఉంటాయి. కాబట్టి డబ్బుకు సమస్య ఉండదు మీకు. ఒక ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎక్కువగా మాట్లాడకండి, ఎందుకంటే పరుషమైన కోపం రావడము, ఎక్కువగా అబ్బుకొని ఎదుటి వాళ్ళని మాట్లాడడం, అదొక్కటి కంట్రోల్ చేసుకోండి, మీకు మీరే సాటి. అలాగే చంద్రుడు కూడా 12 భావం ఉండడం వల్ల సన్మానాలు జరగడము, విదేశ ప్రాప్తి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రావుకేతులు పూజ చేసుకుంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా రండి, ఇది చెప్పడం ఏంటంటే సూచన, సంతోషి అమ్మవారికి పూజలు చేసుకోండి. నిత్య సంతోషి అమ్మవారిని కనకదుర్గలో ఉంటారు ఆవిడ పూజ చేసుకోవడం వల్ల ద్వితీయ భావంలో ఉన్న శని దోషాలు, 8వ భావానికి ఉన్నటువంటి శని యొక్క దృష్టి దోషాలు పోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, శుభ విషయాలు సంతోషంగా మీ ఫ్యామిలీతో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీనరాశి వారికి 13వ తారీఖు నుంచి శనీశ్వరుడు వక్రగతిలో వస్తున్నాడు. అంటే స్టార్టింగ్ నుంచే, ఈ వారం మొదటి నుంచే. కానీ వక్రగతిలో శని మంచివాడు కాదండి, 12th హౌస్ లార్డ్ అయ్యాడు. కాబట్టి కష్టపడి పని చేయవలసి వస్తుందండి. మీరు కష్టాన్ని నమ్ముకోండి. ఈ జాతకాలు ఇవన్నీ కాదు, కానీ జాతకాలు నమ్మండి, వద్దన్నాం. కానీ మీ కష్టాన్ని మీరు ఎక్కువ నమ్మండి. దాంతో ఏంటంటే జాతకాలు అంటే మీకు ఐడియాస్ ఇచ్చి మిమ్మల్ని సక్రమైన మార్గాల్లో మిమ్మల్ని ఉండేటి మేము చేస్తూ ఉంటాం. కష్టపడ్డం మీ వంతు, సక్రమైన మార్గాల్లో మిమ్మల్ని ఉండేటి మా వంతు అనమాట. బాగుంది కదా. అది కాదండి, మీనరాశిలో అంత కష్టపడితే చక్కటి ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా శనీశ్వరుడు మీ రాశి వారికి వక్రగతిలో ఉండడం వల్ల 4 నెలల పాటు ఆయన మంచి చేయడండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ కష్టాన్ని మీరు కష్టపడేది చేస్తుంటాడు ఆయన, మీ పనులు కూడా మీరే నిర్వర్తించుకునేట్టుగా చేస్తుంటాడు. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, అద్భుతంగా ఉంటుంది. పైగా శత్రువుల ద్వారా ధనప్రాప్తి ఉంటుంది. శత్రువుల ద్వారా ధనప్రాప్తి ఎలా ఉంటుందయ్యా? అవునా, ఐడియా వస్తుంది కదండి. అంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు, ధన వృద్ధి కలుగుతూ ఉంటుంది. చక్కటి ప్రయాణాలు, మీ చెల్లెళ్ళని కలవడాలు, ఆభరణాలు కొనుక్కోవడాలు బ్రహ్మాండంగా జరగట్లేదండి మీకు. పైగా న్యూస్ గ్యాదరింగు,
ఇవన్నీ చాలా అద్భుతంగా ఉందండి. మీకు కొత్త కొత్త ఆలోచనలు రావడం బాగుంది. ఏదైనా గురుడు 4th భావంలో సంపూర్ణంగా బ్రహ్మాండంగా ఉన్నాడంటే అంటే మీకు బాగా ధనప్రాప్తిని, అలాగే వాహన ప్రాప్తిని, విద్యా ప్రాప్తిని, ఆగమ శాస్త్ర విద్యని బాగా డెవలప్ చేయడం, అభివృద్ధి చేయడం అది బాగా ఉంటుందండి. మీకు 4th భావంలో రవి గురువులు ఉన్నారు కాబట్టి వాయిద్య కళాకారులకు బాగుండము, బంగారు ఆభరణాలు మీకు మీ జాతకాల రీత్యా రావడము, వాయిద్య కళాకారులు అంటే మ్యూజిక్ సంగీతం వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. చెప్పుకుంటే లేకపోతే ఇంక చాలా బాగుంది. తల్లి గారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. విద్యలో ఆటంకాలు ఎదురవ్వవు, చాలా దూసుకుపోతుంటారు. పైగా రవిబుధులు బ్రహ్మాండంగా ఉన్నారండి పంచమస్థానంలో. అదే రవిబుధులు పంచమస్థానంలో ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిగా ఉండడము, వృత్తిలో ఉంటారు కొంతమంది. అలాగే మీ సంతానం బాగా డెవలప్ అవుతారండి. ఈ కొంతమందికి చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి విద్య బాగా వస్తుంది డాక్టర్స్గా. పంచమభావంలో రవిబుధులు ఉన్నారు కాబట్టి మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, విదేశీ పర్యటన చేయడం, విదేశీ పర్యటన కాదు కానీ ఎక్కువగా స్పోర్ట్స్ రంగంలో బాగా ఉంటారు మీరు. అలాగే సంగీత కళాకారులు గాను, నృత్య కళాకారులు గాను బ్రహ్మాండంగా ఉంటారండి మీరు. అంటే వాయిద్య కళాకారులు అంటే కళారంగ అభిరుచి అద్భుతంగా ఉంటుంది. రఘుబుద్ధులు సామాన్యం కాదుండే, కళారంగాన్ని అభివృద్ధి చేసి తీరుతారు. పైగా మీరు సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ కాదండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ అంటాం కదా, వాటిలో కూడా మీరు బాగా విజయం సాధిస్తారండో. మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ రీత్యా ఏదైనా అత్యంత బలమైన అవ్వడానికి మీకు కుజుడుతో కలిసిన కేతువు, వాళ్ళిద్దరు చాలంటే మీకు ధైర్యం అంటే మీదే. ప్రతి రంగంలోనూ సక్సెస్ అయ్యారంటే మీకే, కష్టపడ్డాను అనుకో. పైగా కుజుడు ఆరోగ్యాలు ఉండడం వల్ల మేనమామలుగా బాగుండడము, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండడము, రాజకీయ రంగంలో కూడా మీకు ప్రజాసేవ చేసుకుంటూ ప్రజాభిమానం పొందడం కాకుండా పదవులు కూడా పొందుతూ ఎంత బాగుంటారండి మీరు. చాలా పవర్ఫుల్. పైగా మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడము, రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతూ ఉండడము, భూముల విషయంలో కానీ మీ అపార్ట్మెంట్స్ విషయంలో కానీ చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి. ఏదైనా భార్యాభర్తల విషయంలో చాలా అనురాగ దాంపత్య జీవితం తక్కువ కాబట్టి ఏమైనా మనస్పర్ధలు వస్తే ఒకళ్ళు తగ్గండి. మీకు తెలియదే ఉందండి నేను చెప్పేదా కాదు. భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కొద్దిగా మనస్పర్ధలు రాకుండా గట్టిగా ఎవరు మాట్లాడకుండా ఒకళ్ళు దగ్గర మంచిది, కామ్ అయిపోతుంది. ఫ్యామిలీ చక్కగా బాగుంటారు. దగ్గర వచ్చే సంబంధాలు ఆగిపోతుంటాయి. కానీ న్యాయపరమైన చట్టపరమైన అంశాల్లో మీరు విజయం సాధిస్తారు. తలంకి వచ్చే ధనయోగం, ధనప్రాప్తి బాగా ఉందండి. మీకు తాతల ఆస్తి, ముత్తాతల ఆస్తి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. బహుశా ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అది యాక్చువల్గా దశమస్థానం చూసుకుంటే రవిగులు కూడా చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్గా ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వృత్తిలో ఉంటారు కదండి. అద్భుతం ఫలితాలు కాకుండా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కవితులకి వీళ్ళందరూ కూడా దశమ భావం పర్ఫెక్ట్గా గురుడు బాగుండాలి. 10th house లార్డ్ యాస్పెక్టెడ్ బై 10th house లార్డ్, 10th house యాస్పెక్టెడ్ బై 10th house లార్డ్ అని చెప్పచ్చు. 10th house లార్డ్ కాదు. ఇలా కాంబినేషన్ వల్ల మీకు బాగుందండి. ఎంతైనా చాలా బాగుంది. ఏదైనా వ్యయభావంలో చంద్రుడితో కలిసి రాహు అంటే ప్రయాణాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, ముఖ్యంగా సంతోషి అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకుంటే నిత్య సంతోషంగా మీరు ఉంటారండి. చంద్రరాహులు ఉండడం వల్ల 14-15 తారీఖులో ఉన్నారండి. అంటే రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు. చెడు ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కానీ ప్రయాణాలు బాగా చేస్తారు మీరు. ముఖ్యంగా గురుదృష్టి, కుజదృష్టి ఉంది కాబట్టి చెడు ఫలితాలు తక్కువ ఉంటాయండి, మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సంతోష అమ్మవారిని పూజించడం వల్ల, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వల్ల, కాలసర్పదోషంలో ఉండిపోయారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల, అలాగే గణపతి ఆరాధన వల్ల మీకు శుభాలు చేకూరుతాయి. మీ మీనరాశి వారికి సంకటహర చతుర్థి 14వ తారీఖు వస్తుందండి. ఎందుకంటే సంకటహర చతుర్థి పూట వినాయకుడిని, పౌర్ణమిని చవితి అంటూ ఉంటుంది దీన్ని, వినాయకుడిని గరిగితో పూజించిన వాళ్ళకి కేతు వలన వచ్చే దోషం, సర్పదోష, సవ్యకాల సర్పదోషం కేతు వలన కూడా వస్తుంది. కుజుడు కూడా వస్తాడు. కుజుడికి పూజించడం వలన, ఈ వినాయకుడిని పూజించడం వలన, అలాగే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన కూడా మీరు నిత్యంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా శనీశ్వరుడు బాగా పూజించండి. శనీశ్వరుడి తైలాభిషేకం మాత్రం మర్చిపోకూడదు మీరు. పైగా ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా మీకు అంటే మనకి అందరికీ కూడా ఈ అంటే
ఒక విధంగా చెప్పాలంటే దక్షిణ పుణ్యకాలం ఉంటుంది కదా, ఆ దక్షిణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి పగలు ఎక్కువ రాత్రి తక్కువగా ఉంటుంది. అప్పుడు చేసుకోవాల్సిన పూజ విధి విధానాలు చెప్పుకుందాం. ఈ విధంగా మీకు పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రావుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వలన విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం శనివారం శనీశ్వరు యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి, అంత డౌట్ లేదు. స్వామివారికి ఆంజనేయ స్వామివారికి వడమాల అప్పాలు నైవేద్యం పెట్టడం వలన, వడమాల సమర్పించడం వలన, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వలన, అలాగే మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ మామిడి అంటే పళ్ళు సమర్పించడం వలన చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లె పూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది సుబ్రహ్మణ్య సమారాధన కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.